అజ్యూమ్ దట్ నాకు ఇన్పుట్లో ఒక ఆబ్జెక్ట్ ఉందండి, సమ్ ఫీల్డ్స్ ఉన్నాయి. ఓకే, సో నేమ్, టీసీఎస్ అని చెప్తాను. ఓకే, సో ఇన్పుట్ ఆబ్జెక్ట్లో నాకు కొన్ని ఫీల్డ్స్ని రిమూవ్ చేయాలి టార్గెట్ సిస్టమ్కి పంపించేటప్పుడు. అజ్యూమ్ దట్ నాకు సోర్స్ సిస్టమ్ డేటా ఇలా పంపిస్తుంది. ఇది ఏ టైప్ ఆఫ్ డేటా కిందకి వచ్చిందండి జేసన్లో? దీని యొక్క డేటా టైప్ అని అడిగితే ఏం చెప్తారు? ఆబ్జెక్ట్. యా, ఆబ్జెక్ట్. సో ఇది జేసన్ ఆబ్జెక్ట్. ఓకే, జేసన్ ఆబ్జెక్ట్ నాకు జేసన్ పేలోడ్ నా ఏపీఐకి వస్తుంది. ఓకే, సో నేను టార్గెట్ సిస్టమ్కి యాజ్ ఇట్ ఈస్గా పంపించకుండా ఇదే డేటాని సమ్ ఫీల్డ్స్ని రిమూవ్ చేసి పంపించాలి. ఓకే, అజ్యూమ్ నేను ఇక్కడ మీకు 3 ఫీల్డ్సే తీసుకున్నాను. ఒకవేళ మోర్ దాన్ 10 ఫీల్డ్స్ ఉండొచ్చు, 15 ఫీల్డ్స్ ఉండొచ్చు. అదే డేటా వేరే సిస్టమ్కి పంపించాలి. బట్ పంపించేటప్పుడు కొన్ని కీస్ని రిమూవ్ చేయాలి. ఓకే, సమ్ కీస్ని రిమూవ్ చేయాలి. సో రిమూవ్ చేయాలంటే మనకి మైనస్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఓకే, మైనస్ ఆఫ్ ఫర్ సపోజ్, సారీ ఇక్కడ జెండర్ అన్నాను, యా, కంపెనీ ఉంది కదా. సో ఈ ఫీల్డ్ అనేది నేను రిమూవ్ చేయాలి. ఓకే, ఓన్లీ ఆ పర్టికులర్ ఫీల్డ్ని రిమూవ్ చేయాలంటే మైనస్ని యూజ్ చేసుకోవచ్చండి. ఓకే, సో ఇంకా కొన్ని సినారియోస్లో ఎలా ఉంటుందంటే రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆ రిక్వెస్ట్ ఇన్ఫర్మేషన్ మనం ఏం చేస్తామంటే లాగ్లో ప్రింట్ చేయడానికి లాగర్ని యూజ్ చేస్తాము, కన్సోల్లో ప్రింట్ చేయడానికి. బట్ కొంచెము సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో యూజర్ సెండ్ చేసిన రిక్వెస్ట్లో మనం యాజ్ ఇట్ ఈస్గా ఆ రిక్వెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా, ఆ పేలోడ్ అంతా కన్సోల్లో ప్రింట్ చేయకుండా యూజింగ్ లాగర్ కాంపోనెంట్లో మనం ఏం చేస్తాము, కొన్ని ఫీల్డ్స్ని రిమూవ్ చేస్తాము. ఓకే, సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్. అజ్యూమ్ దట్ నా యూజర్ నేమ్, ఓకే, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేది పంపించాడు. బట్ మనం రిక్వెస్ట్ వచ్చిన వెంటనే ఏం చేస్తామంటే ఆ రిక్వెస్ట్లో ఉన్న పేలోడ్ని కన్సోల్లో ప్రింట్ చేస్తాము ట్రాకింగ్ కోసము. ఓకే, కన్సోల్లో ప్రింట్ చేస్తాము. ఓకే, అప్పుడు నాకు ఆ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు సపోర్ట్ టీమ్ వాళ్ళు కానీ ఎవరైనా మానిటరింగ్ చేసేటప్పుడు వాళ్ళకి అంత కనపడద్దు కదా. సో అప్పుడు ఆ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని మనం రిమూవ్ చేయడానికి ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు, ఒక కేసు ఎక్కడైనా చెప్తున్నాను. ఓకే, మోర్ దాన్ 1 ఫీల్డ్ అయినా మీరు రిమూవ్ చేయవచ్చు. ఓకే, ఇలా మీరు ఏం చేయొచ్చు అంటే హైఫన్ యూజర్. ఓకే, టు ఎక్స్క్లూడ్ ద ఫీల్డ్స్, ఎక్స్క్లూడ్ చేయడానికి మైనస్ని యూజ్ చేశారు. ఓకే, సో లెట్స్ ఏ నాకు రిక్వెస్ట్ ఇలా ఉంది, బట్ నాకు అవుట్పుట్ సిస్టమ్కి పంపించేటప్పుడు సమ్ ఎక్స్ట్రా కీని యాడ్ చేయాలి. ఓకే, ఇదే ఈ ఆబ్జెక్ట్లో ఎన్ని ఉన్నాయండి కీస్? 5 కీస్ ఉన్నాయి కదా. సో ఈ 5 కీస్తో పాటు నేను ఒక కీని ఎక్స్ట్రాగా యాడ్ చేయాలి ఈ ఆబ్జెక్ట్లోకి. అప్పుడు యాడ్ చేయాలంటే ఏం చేయొచ్చు, ప్లస్ ప్లస్ ఓకే, సో అల్టిమేట్గా మనం ఏం చేస్తామండి, రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేస్తాము. ఆ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత ఏం చేస్తాము, ప్రాసెస్ చేసి లేకపోతే వేరే సిస్టమ్తో డైరెక్ట్గా మనము హిట్ చేస్తాం కదా, వేరే సిస్టమ్కి అదే రిక్వెస్ట్ని మనం ఏం చేస్తున్నాము, పాస్ చేస్తున్నాము. రైట్, బేసిక్గా మనము అప్లికేషన్స్ డెవలప్ చేసిందంతా అంతే కదండి. మన దగ్గర యాక్చువల్ కంటెంట్ ఏముండదు. మనం యాజ్ ఏ బ్రోకర్ లాగా ఏం చేస్తాము, రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేస్తాము. ఆ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత ఏ సిస్టమ్స్తో అయితే కమ్యూనికేట్ అవ్వాలో ఆ సిస్టమ్తో కమ్యూనికేట్ అవుతాము. సో ఆ సిస్టమ్తో కమ్యూనికేట్ అయ్యేటప్పుడు ఆ సిస్టమ్కి తగినట్టుగా మనం ఏం చేయాలా, రిక్వెస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి. బట్ యాజ్ ఇట్ ఈస్గా మనకి టార్గెట్ సిస్టమ్కి ఎలా అయితే కాల్ చేయాలో అలానే రాకపోవచ్చు రిక్వెస్ట్. సో ఆ రిక్వెస్ట్ని మనకి మ్యాచ్ అయ్యేటట్టు, టార్గెట్ సిస్టమ్కి మ్యాచ్ అయ్యేటట్టు మనం రిక్వెస్ట్ని ఇంటర్నల్గా ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇంటర్నల్గా ప్రిపేర్ చేసుకోవడానికి కాంపోనెంట్స్ని యూజ్ చేస్తాం ఇంటర్నల్గా, లేదు అంటే డిడబ్ల్యూఎల్ లాంగ్వేజ్ అనేది యూజ్ చేసుకుంటాం. ఓకే అండి, అర్థమైందండి ఈ మైనస్ ప్లస్ ప్లస్ ఫీల్డ్స్ని ఎక్స్క్లూడ్ చేసేది. ఓకే, అజ్యూమ్ దట్ మీకు
ఇది ఆబ్జెక్ట్ లోపల వచ్చింది అనుకోండి, సారీ అరే లోపల వచ్చింది. ఓకే, సో అరే లోపల వచ్చినప్పుడు మీరు ఏం చేయొచ్చు, డిఫరెంట్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఇలా మీ ఇన్పుట్ డేటా. ఓకే, సో మనకి అరే, ఇది అరే కదండి, జేసన్ అరే కదా. సో జేసన్ అరేని ప్రాసెస్ చేయాలి అంటే 1 by 1 రికార్డ్ని ప్రాసెస్ చేసి ఇంటర్నల్గా మనకి అవుట్పుట్ని రిటర్న్ చేసే ఆపరేటర్ ఏమున్నాయి, ఫంక్షన్ ఏముంది, ఫ్రీక్వెంట్ మ్యాప్ అనేది ఉంది. ఓకే, సో మనం ఏం చేస్తాము ఇక్కడ పేలోడ్ మ్యాప్. ఇక్కడ నిన్న ఏం చెప్పానండి, కరెంట్ ఆబ్జెక్ట్ అంటే అది లైక్ సింగిల్ ఆబ్జెక్ట్ అంటే బై డిఫాల్ట్ గా యూజ్ చేసే కీవర్డ్ ఏందండి, సింగిల్ ఫస్ట్ అంటే ఎలిమెంట్స్ యొక్క వాల్యూస్ ని రీడ్ చేసే కీవర్డ్ చెప్పా కదా, డాలర్ అని. ఓకే, డాలర్ రిప్రజెంట్స్ పేలోడ్ మ్యాప్. ఎక్కడైనా పాస్వర్డ్ దగ్గర కామన్ వస్తుంది పేలోడ్. సారీ అండి, కామా ఎక్కడ అంటున్నారు, పాస్వర్డ్ test@123. ఓకే, సో ఇక్కడ కూడా చేయలేదా, యా థ్యాంక్స్ అండి. యా, సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, డైనమిక్గా ఏం చేస్తున్నానండి, ప్రతి ఒక్క ఆబ్జెక్ట్లోని ప్రాసెస్ చేస్తున్నాను, రైట్. అర్థమైందండి. సో ఇందాకేంటి, సింగిల్ ఆబ్జెక్ట్ మీద ప్రాసెస్ చేశాను, ట్రాన్స్ఫర్మేషన్ చేశాను. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాను, మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ మీద, అంటే ఇన్పుట్ ఒక అరే వస్తుంది, ఆ అరేలో ప్రతి ఎలిమెంట్ మీద ప్రాసెస్ చేస్తుంది. ఓకే, సో మ్యాప్ అనేది వన్ ఆఫ్ ద ఆపరేటర్ అనొచ్చు, లేకపోతే ఫంక్షన్ అనొచ్చు. సో మనకి ఏం చేస్తున్నాము, ఈ ఫంక్షన్కి ఇన్పుట్ లాగా ఇంకో ఫంక్షన్ని పాస్ చేస్తున్నాము. ఓకే, సో ఇలా అయినా డైరెక్ట్గా రాసేసుకోవచ్చు. బేసిక్గా ఆ ఫంక్షన్కి ఇదంతా ఇన్పుట్ అయిపోద్ది. ఓకే, లోపల ఇన్పుట్ అంటే ఐ మీన్ డెఫినేషన్, సరే. ఓకే, సో ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఏమొచ్చుద్ది, ఒక సింగిల్ ఆబ్జెక్ట్ వచ్చింది. నార్మల్గా ఫర్ లూప్ అలా యూజ్ చేస్తారు కదా. సో ఈచ్ అండ్ ఎవ్రీ టైం సింగిల్ ఆబ్జెక్ట్ వచ్చింది, ఆ ఆబ్జెక్ట్కి ఈ లాజిక్ అంతా లోపల ఎగ్జిక్యూట్ అయిపోద్ది. ఆ లాజిక్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ యొక్క రిజల్ట్ ఉంటుంది కదా, మెమొరీలో స్టోర్ చేసుకుంటుంది. సో నెక్స్ట్ ఏం చేస్తుంది, నెక్స్ట్ ఎలిమెంట్ని పాస్ చేస్తుంది. నెక్స్ట్ ఎలిమెంట్ కూడా ఈ బ్లాక్లో ఉన్న లాజిక్ అనేది ఎగ్జిక్యూట్ చేసి మెమరీలోకి పెట్టుకుంటుంది. ఫైనల్గా అన్ని ఆబ్జెక్ట్స్ని కలిపి ఒక అరే లాగా రిటర్న్ చేస్తుంది. ఓకే, సరేనండి, ఇది అర్థమైంది కదండి మీకు, సింపుల్ది. జస్ట్ ఇంటర్వ్యూలో కాదు, మీకు రిక్వైర్మెంట్లో కూడా అవసరం వచ్చింది. సో పేలోడ్లో సర్టెన్ ఫీల్డ్స్ని రిమూవ్ చేయడానికి అట్లా. ఓకే అండి, ఇది ఓకే. సో ఈ డిడబ్ల్యూఎల్ వదిలేసేయండి. సో ఇది మీరు ప్రాక్టీస్ చేయండి, మైనస్ డిఫరెంట్ సినారియోస్లో ఎట్లయినా యూజ్ చేయడానికి అట్లా. ఓకే, మనకి డిడబ్ల్యూఎల్ ఎలా ఇచ్చారు, ఒక డిడబ్ల్యూఎల్లో ఫంక్షన్స్ అని ఎలా ఇచ్చారండి, మాడ్యూల్ లాగా ఇచ్చారు కదా, కేటగరైజ్ చేశారు కదా. సో ఏదైనా మాడ్యూల్ని ఏదైనా ఫంక్షన్ని కాల్ చేసుకోవాలంటే ఆ ఫంక్షన్ యొక్క మాడ్యూల్ ఏం చేయాలండి, హెడర్లో ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఈ పైదంతా హెడ్ 3 హైఫన్స్ ఉంటుంది కదా, ఈ సెక్షన్ అంతా బాడీ కిందికి వచ్చింది. సో ఏదైనా ఫంక్షన్ని యూజ్ చేసుకోవాలంటే ఆ పర్టికులర్ ఫంక్షన్ యొక్క మాడ్యూల్ అనేది హెడ్లో ఇంపోర్ట్ చేసుకోవాలి, హెడర్లో. సో ఇంపోర్ట్ అనే డైరెక్టివ్ని యూజ్ చేసుకొని ఇలా చేస్తారు, ఇంపోర్ట్ అని. ఫర్ సపోజ్ ఇంపోర్ట్ DW4, ఓకే, DW ఇంపోర్ట్ స్టార్ ఫ్రమ్. సో మాడ్యూల్స్ని అయితే యూజ్ చేసేది ఇలానే ఉంటుందండి. సో ఈ ఇంపోర్ట్ అనే దాన్ని డైరెక్టివ్ అంటాము. ఓకే, ఇక్కడ సింటాక్స్ సమ్వేర్ తప్పు రాసానట్టుంది.
సో సి అనేది క్యాపిటల్ లెటర్. ఓకే, సో కేస్ సెన్సిటివ్ కాబట్టి బాగా గుర్తుపెట్టుకోవాలండి అన్నీ. సో మనకి అట్లానే చెప్పాం కదా, మాడ్యూల్స్ డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి. సో కోర్ మాడ్యూల్కి సంబంధించినవన్నీ ఇది మ్యాప్ అనే ఆపరేటర్ ఉంటుంది కదా, మ్యాప్ అనే ఫంక్షన్ కోర్ మాడ్యూల్. బట్ కోర్ మాడ్యూల్ అనేది ఇంప్లిసిట్గా వాళ్ళే ఇంపోర్ట్ చేస్తారు కాబట్టి మీరు రాసినా రాయకపోయినా ఎర్రర్ అనేది ఇవ్వదు. బట్ వేరే మాడ్యూల్స్ ఉంటాయి కదా, అరేస్కి సంబంధించిన ఫంక్షన్స్ అన్ని అరే మాడ్యూల్లో పెట్టారు. స్ట్రింగ్స్ రిలేటెడ్ ఫంక్షన్స్ అన్ని స్ట్రింగ్ మాడ్యూల్లో, బైనరీస్ కి సంబంధించిన అన్ని బైనరీ మాడ్యూల్లో, ఇలా డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి. సో జస్ట్ ఇలా చూపుతున్నాను, అంతకుముందు ఎవరైనా మిస్ అయినా తెలుస్తాయని. సో మనకి డిఫరెంట్ మాడ్యూల్స్ ఉన్నాయి. ఇలా క్రిప్టో, కోర్, రన్ టైమ్, సిస్టమ్, అరేస్. సో అరేకి సంబంధించిన ఫంక్షన్స్ అంతా ఏమో ఉంటాయి అరే మాడ్యూల్లో ఉంటాయి, రైట్. సో అరే ఈ ఫంక్షన్ని యూజ్ చేయాలంటే కంపల్సరీ ఈ అరేస్ మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇంపోర్ట్ చేసుకోవడానికి సింటాక్స్ ఇది ఇందాక చూపించాం కదా, ఇంపోర్ట్ ఇట్లానే ఇంపోర్ట్ అని. సో ఈ ఇంపోర్ట్ అనేది ఏంటండి, ఇట్స్ ఏ డైరెక్టివ్. అలానే ఇంకా డిఫరెంట్ డైరెక్టివ్స్ ఉంటాయి. సో మనం రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు చూద్దాం. ఓకే అండి, టైం దీనికి ఎంత స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. సో నిన్న మనం డిస్కస్ చేసాం కదండి, నిన్న డిస్కస్ చేసిన కాంపోనెంట్ మధ్యలో స్టక్ అయిపోయింది చెప్పడము. సో మీకు ఫ్రెష్గా ప్రాజెక్ట్ క్రియేట్ చేసి చెప్పానా అండి, లేకపోతే ఆల్రెడీ ఉన్నది చెప్పానా అండి, చేసింది చూపించానా? పద్మావతి, రుచిత, ఎవరైనా స్క్రాచ్ నుంచి ప్రాజెక్ట్ క్రియేట్ చేసి చూపించానా, లేకపోతే రోహిత్ ఎవరైనా మీ ఇష్టం అండి, కంఫర్టబుల్ అంటే మీ కన్వీనియంట్గా అని. ఎగ్జిస్టింగ్ నుంచి ఆల్రెడీ బిల్డ్ ఉన్నది. ఓకే, అంటే నేను క్రియేట్ చేసిన ప్రాజెక్ట్ చూపించమంటారా, లేకపోతే స్క్రాచ్ నుంచి జస్ట్ క్రియేట్ చేయమంటారా అంటున్నాను. ఇక్కడ మీరు ఆల్రెడీ సింపుల్ ఫ్లో ఏమైనా క్రియేట్ చేసి ఉంటే ఇక్కడే ఎక్స్ప్లెయిన్ చేయండి, లేకపోతే మీ ప్రాజెక్ట్ ఉంటే అదైనా చూపించండి. ఓకే ఫైన్. యా, సో నిన్నటిదే అంటే రేపటి నుంచి అలా చేస్తాను. ఓకే, సో నిన్న మనము యాక్చువల్గా ఏమనుకున్నాము, డైనమిక్ ఎవాల్యుయేట్ గురించి ఏం మాట్లాడుకున్నామండి, ఈ కాంపోనెంట్ గురించి. దీని పర్పస్ ఏమని చెప్పాను, ఈ కాంపోనెంట్ యొక్క పర్పస్ డేటా వేవ్ ఎక్స్ప్రెషన్స్. సో డైనమిక్గా మనము ఏమైనా ఎగ్జిక్యూట్ చేయాలంటే డిడబ్ల్యూఎల్ ఉంటుంది కదా, డిడబ్ల్యూఎల్ని డైనమిక్గా ఎగ్జిక్యూట్ చేయాలంటే, సో నేను ఫైల్ నేమ్ దానికి ఇన్పుట్ లాగా ఇస్తాను. ఆల్రెడీ డిడబ్ల్యూఎల్ కోడ్ అంతా ఒక ఫైల్లో స్టోర్ చేస్తుంటాను. ఆ ఫైల్ని ఇన్పుట్ పారామీటర్ లాగా ఇస్తాను. సో అప్పుడు ఏం చేస్తుంది, ఆ ఫైల్లో ఉన్న స్క్రిప్ట్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో మీరు బేస్డ్ ఆన్ కండిషన్ని బేస్ చేసుకొని ఆ పారామీటర్ ఫైల్ అనేది ఏది ఇవ్వాలో దానికి సెండ్ చేస్తారు. సో దీన్ని బట్టి ఏమో అర్థమవుతుంది, కండిషనల్గా మీరు ఏమైనా డిడబ్ల్యూఎల్ని ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటే యూ కెన్ యూజ్ డైనమిక్ ఎవాల్యుయేట్ కాంపోనెంట్. ఓకే, సో ఇక్కడ సరే, సో ఫర్ సపోజ్ ఇది ఒక డిడబ్ల్యూఎల్ ఫైల్, ఇది ఒక డిడబ్ల్యూఎల్ ఫైల్, ఇది ఒక డిడబ్ల్యూఎల్ ఫైల్. సో ఈ డిడబ్ల్యూఎల్ ఫైల్లో మీ స్క్రిప్ట్ అంతా స్టోర్ చేస్తున్నారు. ఓకే, బట్ నాకు కండిషన్ని బేస్ చేసుకొని, సో యూఎస్ వచ్చినప్పుడు ఇన్ కేస్ నా రిక్వైర్మెంట్ ఎలా ఉందంటే, రిక్వెస్ట్ పారామీటర్స్లో ఏదైనా కంట్రీ ఉంది, కంట్రీ కానీ పాస్ చేశాడంటే, కంట్రీలో యూఎస్ కానీ పాస్ చేశాడంటే ఈ డిడబ్ల్యూఎల్ ఫైల్ అనేది ఎగ్జిక్యూట్ కావాలా. ఇండియా పాస్ చేశాడంటే ఈ డిడబ్ల్యూఎల్ ఫైల్ ఎగ్జిక్యూట్ కావాలా. ఓకే, వేరే కంట్రీ పాస్ చేసినప్పుడు ఇలా నేను డైనమిక్గా చూజ్ చేసుకోవాలి అంటే మనకి డైరెక్ట్గా రెడీమేడ్గా ఏం లేదు, ఓన్లీ డైనమిక్ ఎవాల్యుయేట్ కాంపోనెంట్ మాత్రమే ఉంది. సో డైనమిక్ ఎవాల్యుయేట్ కాంపోనెంట్ని యూజ్ చేసుకొని ఈ రిక్వైర్మెంట్ చేయొచ్చు. కొన్ని ప్రాజెక్ట్స్లో ఏం చేస్తారంటే, ఈవెన్ ఈ డిడబ్ల్యూఎల్ ఫైల్స్ ఉంటాయి కదా, ఈ డిడబ్ల్యూఎల్ ఫైల్స్ మీ ప్రాజెక్ట్లో స్టోర్ చేయకుండా ఎక్స్టర్నల్గా మెయింటైన్ చేస్తారు. సో ఇప్పుడు ఈ డిడబ్ల్యూఎల్ ఫోల్డర్లో నేనేం చేశానండి, ఈ డిడబ్ల్యూఎల్ ఫైల్స్ పెట్టాను కదా, కొంతమంది ఏం చేస్తారంటే ప్రాజెక్ట్లో పెట్టరు, ప్రాజెక్ట్లో ఉండవు వాళ్ళ డిడబ్ల్యూఎల్ ఫైల్స్, సమ్ ఎక్స్టర్నల్ లొకేషన్లో ఉంటాయి. ఎగ్జాంపుల్ లైక్ ఏ గూగుల్ డ్రైవ్, లేకపోతే అమెజాన్ S3 బకెట్,
అలా పెట్టుకుంటారు. సో దాని ఏం చేస్తారంటే ఫస్ట్ అమెజాన్ S3 బకెట్ ఉందనుకోండి, ఆ S3 బకెట్లో నుంచి ఫైల్ని పిక్ చేసుకుంటారు. ఓకే, ఫైల్ని పిక్ చేసుకుంటారు, కండిషన్ని బేస్ చేసుకొని ఆ పర్టికులర్ ఫైల్ని పిక్ చేసుకుంటారు. ఆ ఫైల్ని ఏం చేస్తారు, ఆ ఫైల్లో ఉన్న కంటెంట్ దీనికి పాస్ చేస్తారు, డైనమిక్ ఎవాల్యుయేట్. సో ఎగ్జిక్యూట్ చేసేస్తుంది. ఓకే, సో దీన్ని అంత ఆన్ ఫ్లైలో మీరు డైనమిక్గా స్క్రిప్ట్ అనేది పాస్ చేయొచ్చు. ఓకే, సో నిన్న ఏం చేసామంటే ఇక్కడ రిక్వైర్మెంట్ ప్రకారము నాకు రిక్వెస్ట్లో హెడర్స్ పారామీటర్లో సోర్స్ వాల్యూ కానీ పెగా వస్తే ఈ DWL ఫైల్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఓకే, ఇన్ కేస్ సోర్స్ కానీ సేల్స్ వర్డ్స్ వస్తే ఈ DWL ఫైల్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఈ రెండు కాకుండా వేరేది ఏమైనా వస్తే ఇంకో DWL ఫైల్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఓకే, సో నిన్న ఏం చేసామంటే రీడ్ URL ఫంక్షన్లో సెకండ్ పారామీటర్ మిస్ చేశాను. సో రీడ్ URL అనేది కూడా ఫంక్షన్ కదా, ప్రతి ఫంక్షన్ పారామీటర్స్ యాక్సెప్ట్ చేస్తుంది కదా. ఫస్ట్ పారామీటర్ ఏంటి, DWL పాత్ లొకేషన్. ఓకే, ఈ ఫంక్షన్కి నెక్స్ట్ పారామీటర్ ఏంటి, ఇది ఏ టైప్ ఆఫ్ డేటాని రిటర్న్ చేయాలనేది మెన్షన్ చేస్తున్నాము. ఓకే, సో ఇక్కడ క్లాస్ పాత్ అనేది ప్రోటోకాల్ అయితే, దాని తర్వాత మనం మెన్షన్ చేసింది ఏంటంటే DWL యొక్క పాత్. సో మనం అబ్జల్యూట్ పాత్ ఇవ్వకుండా ఇక్కడ ఆటోమేటిక్గా ఈ ఫోల్డర్ లొకేషన్ అనేది ఇస్తున్నాము. ఓకే, సో నేను ఇది ఎగ్జిక్యూట్ చేస్తాను. ఇప్పుడు నాకేంటంటే పెగా ఏమో అదే రిక్వెస్ట్ డేటా ఎలా ఇచ్చుద్దంటే XML-లో ఇస్తుంది. ఓకే, సేల్స్ ఫోర్స్ ఏమో రిక్వెస్ట్ నాకు సెండ్ చేసేటప్పుడు డేటా ఎలా ఇస్తుందంటే JSON-లో వస్తుంది. సో ఎలా వచ్చినా నేను నా అవుట్పుట్ అనేది ఒక ఫార్మేట్లోకి కన్వర్ట్ చేయాలి. ఓకే, ఎలా రిక్వెస్ట్ వచ్చినా ఏ రిక్వెస్ట్ వచ్చినా సో XML-లో వాళ్ళు డేటా ఇలా పంపించిన, ఓకే, లేదా JSON-లో ఈ డేటా పంపించిన, JSON-లో వాళ్ళు ఈ డేటా పంపించిన నా రిక్వైర్డ్ అవుట్పుట్ నా రిక్వైర్డ్ టార్గెట్ సిస్టమ్కి పంపించేటప్పుడు ఎలా ఉండాలండి, సో ఇలా ఉండాలి నా అవుట్పుట్ అనేది. నా అవుట్పుట్ స్ట్రక్చర్ అని నేను టార్గెట్ సిస్టమ్కి కాల్ చేసే ముందు రిక్వెస్ట్ ఇలా ప్రిపేర్ చేయాలండి. బట్ నా సోర్స్ సిస్టమ్ రిక్వెస్ట్ డిఫరెంట్ ఫార్మేట్లో ఇస్తూ ఉంది. సోర్స్ అంటే ఎవరైతే మన APIsని కాల్ చేసుకుంటున్నారో వాళ్ళు. నేను టార్గెట్ సిస్టమ్ని కాల్ చేసేటప్పుడు ఈ ఫార్మేట్లో కాల్ చేయాలి. ఓకే, సో నేను ఇక్కడ ఏం చేశాను, బేస్డ్ అప్ ఆన్ ద కండిషన్ని బేస్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను కదా. సో ఇప్పుడు చూపిస్తాను చూడండి, మీకు రన్ చేస్తాను. సో రోహిత్, మీరు అడిగింది యాక్చువల్గా క్వశ్చన్ ఇది స్టార్టింగ్ క్లాస్లో ఈ కాంపోనెంట్ గురించి, ఐడెంపటెంట్ మెసేజ్ వ్యాలిడేటర్. Yeah, Okay. Rakesh, నేను కన్ఫ్యూజన్. సో ఈ ఫ్లో యొక్క లిజనర్ పాత్ సో ఇప్పుడు మనం డెవలప్ చేసిన అప్లికేషన్ ఏమవుతుందండి, రైట్ క్లిక్ చేసి రన్ చేసిన వెంటనే ఈ XML అంతా, ఈ XML మనం బిల్డ్ చేసేదంతా XML ఇస్తున్నాం కదా, ఈ XML అంతా జావా క్లాసెస్ లాగా కన్వర్ట్ అయిపోయి ఓవరాల్గా ఒక ప్యాకేజ్ అనేది క్రియేట్ అవుద్ది కదా. ఆ జార్ ఫైల్ తీసుకొని ఎక్కడ వేస్తుంది అండి, ప్లేస్ చేస్తుంది, సర్వర్లో ప్లేస్ చేస్తుంది. ఓకే, సో సర్వర్ అంటే ఏంటి, నథింగ్ బట్ మళ్ళీ మ్యూల్ రన్ టైంలో. సో ఆ మ్యూల్ రన్ టైం యొక్క పాత్ అనేది ఇక్కడ ఉంటుంది. సో జస్ట్ మళ్ళీ చెప్తున్నాను ఇన్ కేస్ ఎవరైనా మిస్ అయితే. ఓకే, సో ఇక్కడ ఏమొచ్చిందండి, డిప్లాయిడ్ అని వచ్చింది. దాని మీద నా అప్లికేషన్ సర్వర్లో సక్సెస్ఫుల్గా డిప్లాయ్ అయిపోయింది. సో టెస్ట్ చేసుకోవడానికి నేను ఒక పాత్ తీసుకుంటున్నాను, ఆల్రెడీ ఇక్కడ ఇచ్చాను. ఓకే, యా, ఓకే, సో ప్రోటోకాల్ అండ్ దెన్ నా అప్లికేషన్ రన్ అయ్యే నా సిస్టమ్ పేరు IP అడ్రస్ అని ఇవ్వచ్చు ఇక్కడ, లేకపోతే సిస్టమ్ నేమ్ అని ఇవ్వచ్చు, లోకల్ హోస్ట్ అండ్ 8081 అండ్ లిజనర్ పాత్ ఏముంది ఇక్కడ, యా, టెస్ట్ ఉంది. ఓకే, సో నా రిక్వైర్మెంట్ ప్రకారము
ఏ సిస్టమ్ నుంచి నాకు రిక్వెస్ట్ వచ్చినా అల్టిమేట్గా ఏం ప్రిపేర్ చేయాలండి, ఇలా ప్రిపేర్ చేయాలి రిక్వెస్ట్ని. సో టార్గెట్ సిస్టమ్కి. ఓకే, సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే పెగా, అజ్యూమ్ దట్ పెగాని కాల్ చేద్దాం అనుకుంటున్నాను. సో పెగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే మన ఏపీఐకి ఎలా పంపిస్తున్నారంటే XML లో పంపిస్తున్నారు. ఓకే, సోర్స్ యా పెగా వాళ్ళు రిక్వెస్ట్ ఎలా పంపిస్తున్నారంటే రిక్వెస్ట్ డేటా XML లో పంపిస్తున్నారు. ఓకే, సో నేనేం చేస్తున్నాను, సో వచ్చిన రిక్వెస్ట్ అనేది పెగా నుంచి వస్తుందా సేల్స్ ఫోర్స్ నుంచి వస్తుందా ఎలా ఐడెంటిఫై చేస్తున్నాను, విత్ ద హెల్ప్ ఆఫ్ వన్ పారామీటర్, హెడర్ పారామీటర్ని బేస్ చేసుకుంటున్నాను. ఇక్కడ సోర్స్ వాల్యూ ఉంటుంది కదా, సోర్స్ వాల్యూ పెగా అని రీడ్ చేస్తున్నాను. సో నేను పెగా అని కానీ నా సోర్స్ కానీ పెగా ఉంటే ఇక్కడ ఎక్స్ప్రెషన్ ప్రకారము attributes డాట్ హెడర్స్ డాట్ సోర్స్ ఈక్వల్ టు పెగా ఉంటే ఏ ఫైల్ రీడ్ చేసుకుంటుందండి, ఈ ఫైల్ రీడ్ చేసుకుంటుంది కదా. ఓకే, సో నేను బ్రేక్ పాయింట్ పెట్టి కాల్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ చూడండి, సో మనం ఏం చేసాము, దీని యొక్క అవుట్పుట్ అంతా ఎక్కడ స్టోర్ అయిద్దండి, ఈ లోపల రాసుకున్న స్క్రిప్ట్ అవుట్పుట్ ఎక్కడ స్టోర్ అయింది, వేరియబుల్లో కదండి. ఇక్కడ DWL ఫైల్ అని ఒక వేరియబుల్ క్రియేట్ చేశాం కదా, ఈ ఫైల్లో స్టోర్ అయింది. సో ఇక్కడ మీరు చూసారంటే ఆ పర్టికులర్ వేరియబుల్లో ఏముందో కంటెంట్, సో ఆటోమేటిక్గా ఏం చేసిందండి, రీడ్ URL ఏం చేసింది, ఆ పర్టికులర్ ఫైల్లో ఉన్న కంటెంట్ని రీడ్ చేసింది. రైట్, సో ఆ కంటెంట్ని రీడ్ చేసి మనం ఏం చేస్తున్నాము, వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాము. ఆ వేరియబుల్ని ఏం చేస్తున్నాము, ఈ కాంపోనెంట్కి ఇన్పుట్ లాగా ఇస్తున్నాము. రైట్, సో ఇప్పుడు నేను నెక్స్ట్ అంటాను. ఓకే, ఇప్పుడు ఏమొచ్చిందండి, రెస్పాన్స్ వచ్చింది కదా. ఓకే, సో నాకు ఈ రెస్పాన్స్ అనేది వచ్చింది. ఓకే, అజ్యూమ్ దట్ నాకు వచ్చిన ఇప్పుడు నేనేం చేశాను, రిక్వెస్ట్ అంతా ఏం చేశాను, రిక్వెస్ట్ డేటా XML లో సెండ్ చేశాను. ఓకే, నా ఇప్పుడు సేల్స్ ఫోర్స్ వాళ్ళు మన ఏపీఐని కాల్ చేస్తున్నారు అనుకుందాము. సో సేల్స్ ఫోర్స్ వాళ్ళు కాల్ చేసినప్పుడు వాళ్ళు అదే డేటాని ఏ ఫార్మేట్లో ఇస్తున్నారంటే జేసన్లో ఇస్తున్నారు. ఓకే, సిమిలర్ డేటా వాళ్ళు ఏం చేస్తున్నారు, రిప్రజెంట్ జేసన్లో ఇస్తున్నారు. ఓకే, అజ్యూమ్ దట్ నేను ఇప్పుడు సో ఇక్కడ హెడర్స్లో ఏం చేస్తాను, సోర్స్ వాల్యూ సేల్స్ ఫోర్స్ అంటాను. ఓకే, రిక్వెస్ట్ని సెండ్ చేస్తున్నాను. ఓకే, సో రిక్వెస్ట్ యొక్క హెడర్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ స్టోర్ అయిద్దండి, పద్మావతి రుచిత, మన ఈ రిక్వెస్ట్ యొక్క హెడర్ ఈ ఇన్ఫర్మేషన్ మెసేజ్లో ఎక్కడ స్టోర్ అయింది, యా అట్రిబ్యూట్స్లో ఎక్కడ స్టోర్ అయిద్దండి, అట్రిబ్యూట్స్ లో హెడర్ సెక్షన్ దగ్గర స్టోర్ అయింది. సో ఫస్ట్ రిక్వెస్ట్ ని సోర్స్ యాక్సెప్ట్ చేసిన తర్వాత దాన్ని ఏం చేస్తుంది, మ్యూల్ మెసేజ్ లాగా కన్వర్ట్ చేస్తుంది. ఆ రిక్వెస్ట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని మొత్తం ఏం చేస్తుంది అండి, ఆ రా డేటాని అంతా రీడ్ చేసి దానికి అర్థం చేసుకునే ఫార్మేట్ లో కన్వర్ట్ చేస్తుంది. అంటే మ్యూల్ మెసేజ్ స్ట్రక్చర్ లాగా క్రియేట్ చేస్తుంది. సో మ్యూల్ మెసేజ్ లోపల పేలోడ్ అట్రిబ్యూట్స్ ఉంటాయి కదా, సో హెడర్ ఇన్ఫర్మేషన్ అంతా అట్రిబ్యూట్స్ లో స్టోర్ అయింది. ఈ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా రిక్వెస్ట్ బాడీ, ఈ రిక్వెస్ట్ బాడీ అంతా ఎక్కడ స్టోర్ అయింది, పేలోడ్ లో స్టోర్ అవుద్ది. సో పేలోడ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ మెసేజ్. రైట్, ఓకే, సో నేను అందుకోసం ఇక్కడ నేనేం చేస్తున్నాను, మళ్ళీ నెక్స్ట్ అంటున్నాను. ఇక్కడ చూడండి రెస్పాన్స్ ఇప్పుడు వచ్చిందండి ఇక్కడ. సో ఇప్పుడు నాకు ఏ సిస్టమ్ అంటే ఎగ్జాంపుల్గా మనం చెప్పుకున్నాం 2 సిస్టమ్స్ చెప్పుకున్నాము, ఎన్ని సిస్టమ్స్ అయినా ఉండొచ్చు. బేసిక్గా ఏంది, యాక్చువల్గా మనము టార్గెట్ సిస్టమ్కి పంపించేటప్పుడు ఒక ఫార్మేట్లోనే ఉండాలి. సో ఏ ఫార్మేట్లో ఉన్నా మనం ఏం చేస్తున్నాము, మనకు కావాల్సిన ఫార్మేట్లో కన్వర్ట్ చేస్తున్నాము, DWL లాంగ్వేజ్ని యూజ్ చేసుకొని కన్వర్ట్ చేస్తున్నాము. ఓకే, సో దీని యూజ్ అర్థమైందండి. ఇప్పుడు నాకు యాక్చువల్గా 2 ఉన్నాయి సిస్టమ్స్, రేపు పొద్దున ఒక 4-5 సిస్టమ్స్ ఉండొచ్చు. సో 4-5 సిస్టమ్స్ ఉన్న మనం ఏం చేస్తున్నాము, చాయిస్ రౌటర్ పెట్టుకొని కూడా ఈ రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేయొచ్చు. సో చాయిస్ రౌటర్ కన్నా ఈ టైప్ ఆఫ్ అప్రోచ్ అనేది
కొద్దిగా నీట్గా మెయింటైన్ చేయడానికి ఉంటుంది కోడ్ని. ఇన్ కేస్ డైనమిక్గా నాకు వేరే ఫైల్ వచ్చినా నేనేం చేయొచ్చు, ఈ డైనమిక్ ఎవాల్యుయేట్లో కొత్త ఫైల్ వచ్చినా నేను ఆటోమేటిక్గా ఇది ఎగ్జిక్యూట్ చేయొచ్చు. డైరెక్ట్గా నాకు ఇందాక చెప్పా కదా, ఈ ట్రాన్స్ఫార్మ్ మెసేజ్ మన DWL ఫైల్స్ అనేది ఈ లొకేషన్లో ఉండకపోవచ్చు, ప్రాజెక్ట్ లొకేషన్లో ఉండకపోవచ్చు, సమ్ అదర్ లొకేషన్లో ఉండొచ్చు. సో ఆ లొకేషన్లో నుంచి మనం రీడ్ చేసి ఇమీడియట్గా ఈ కాంపోనెంట్కి ఇన్పుట్ లాగా ఇచ్చేయచ్చు ఎక్స్ప్రెషన్కి. ఓకేనండి, ఏమైనా డౌట్ ఉందండి ఎవరికైనా దీంట్లో? పద్మావతి, రుచిత, ఆరాధన, హిమజ, రోహిత్. లేదండి. ఓకే, సో నెక్స్ట్ మనం ఏమనుకున్నాం అండి, నిన్న జావా మాడ్యూల్ అనుకున్నాం కదా. సో జావా మాడ్యూల్ జావా మాడ్యూల్ గురించి డిస్కస్ చేసేటప్పుడు మనం ఏమనుకున్నామంటే, సమ్ ఆఫ్ ద ఫంక్షనాలిటీస్, కాంప్లెక్స్ ఫంక్షనాలిటీస్ ఉన్నాయనుకోండి, DWL లాంగ్వేజ్లో సపోర్ట్ చేయకపోయినా, లేకపోతే మీ రిక్వైర్మెంట్ అనేది చాలా కాంప్లెక్సిటీ ఉంది, DWLలో సపోర్ట్ చేసేది, బట్ అక్కడ రాయడానికి చాలా డిఫికల్ట్గా ఉంది. ఓకే, సో ఆ టైంలో మీరు ఏం చేయొచ్చు, అలాంటి లాజిక్ని జావాలో రాసుకోవచ్చు, జావా మెథడ్స్లో రాసుకోవచ్చు, రైట్. సో నేనేం చేస్తున్నా అంటే, సింపుల్గా ఒక క్లాస్ క్రియేట్ చేసి 2 మెథడ్స్ని క్రియేట్ చేశాను, రైట్. ఎస్టర్డే ఒకటి ఏం చేశాను, స్టాటిక్ మెథడ్ని క్రియేట్ చేశాను, ఇంకోటి నాన్ స్టాటిక్ మెథడ్ని క్రియేట్ చేశాను, రైట్. సో స్టాటిక్ మెథడ్ని కాల్ చేయాలంటే ఏం చేయొచ్చు, వితౌట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా డైరెక్ట్గా ఏం చేయొచ్చు అండి, ఆ పర్టికులర్ క్లాస్ నేమ్తోనే కాల్ చేయొచ్చు ఆ మెథడ్ని. అదే నాన్ స్టాటిక్ మెథడ్ అయితే కంపల్సరీగా ఇప్పుడు ఏదైనా జావా మెథడ్ అయితే, నాన్ స్టాటిక్ అయితే ఏం చేయాలండి, కంపల్సరీ ఆ మెథడ్కి సంబంధించిన క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్తోనే నేను ఆ మెథడ్ని కాల్ చేసుకోవాలి కదా. సో దానికోసం మనకి ఏం చేశారు, జావా క్లాసెస్ని కాల్ చేసుకోవడానికి డైరెక్ట్గా ఒక మాడ్యూల్ ఇచ్చారు, జావా మాడ్యూల్ ఇచ్చారు. సో ఈ జావా మాడ్యూల్ని యూజ్ చేసుకొని హ్యాపీగా మన మెథడ్స్ని కాల్ చేసుకోవచ్చు. ఓకే, సో నేనేం చేశాను ఇక్కడ, నేను చెప్పాను కదా, ఇన్వోక్ స్టాటిక్ పర్పస్ ఏంటండి, స్టాటిక్ మెథడ్ కాల్ చేయండి. సో స్టాటిక్ మెథడ్స్ని కాల్ చేయడానికి ఇన్వోక్ స్టాటిక్ యూజ్ చెప్పాను. ఫస్ట్ ఒక ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ చేయాలి కదా, ఇన్స్టెన్స్ అంటే నథింగ్ బట్ ఆబ్జెక్ట్ కదా, ఆ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. సో ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడానికి జావా మాడ్యూల్లో న్యూ ఆపరేషన్ అనేది సపోర్ట్ చేస్తుంది. ఓకే, సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఏం చేస్తున్నానండి, ఆ ఆబ్జెక్ట్ ద్వారా మన నాన్ స్టాటిక్ మెథడ్ని కాల్ చేయాలి కాబట్టి దాన్ని సపోర్ట్ చేయడానికి ఇన్వోక్ ఆపరేషన్ యూజ్ చేస్తున్నాను. ఓకే, సో ఇన్వోక్ అనే ఆపరేషన్తో మనం ఏం చేస్తున్నాము, మన క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ని యాజ్ ఏ ఇన్పుట్ పారామీటర్ లాగా పాస్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఏం చేస్తున్నానండి, ఆ మెథడ్కి సంబంధించిన ఆర్గ్యుమెంట్స్ అన్ని ఇక్కడ డిఫైన్ చేస్తున్నాను, రైట్. ఓకే, ఆ క్లాస్ దాని మెథడ్. ఓకే, ఇంకోటి కూడా ఉంది జావా మాడ్యూల్లో, వ్యాలిడేట్ టైప్. సో రన్ టైంలో నేను ఏమైనా కంపారిజన్ చేయాలా, సో వచ్చిన ఇన్స్టెన్స్ అనేది ఏ క్లాస్కి సంబంధించింది అని. సో అలా కంపారిజన్ చేయాలి అన్న యూ కెన్ యూజ్ వ్యాలిడేట్ టైప్ ఆపరేషన్. సో వ్యాలిడేట్ టైప్ ఆపరేషన్లో ఏం చేస్తుంది, ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ అనేది ఈ క్లాస్ దా కాదా అనేది కంపారిజన్ చేస్తుంది, ట్రూ ఆర్ ఫాల్స్ కైండ్ ఆఫ్ రిటర్న్ చేస్తుంది. ఓకే, సో నేను చేస్తాను, డీబగ్ చేస్తున్నాను. సో నేను ప్రీవియస్గా కూడా చెప్పాను, ప్రతి ప్రాజెక్ట్లో మనం డిస్కస్ చేసుకుంటే కనెక్టర్స్ కానీ లేకపోతే ఈ డిఫరెంట్ మాడ్యూల్స్ కానీ యూజ్ చేస్తారని గ్యారంటీ లేదు. ఓన్లీ కామన్గా యూజ్ చేసేది ఏంటంటే కోర్ మాడ్యూల్. ఇంకా ఈ మిగతా అన్ని జావా మాడ్యూల్ మనము ఇంకా కమింగ్ క్లాసెస్లో చెప్పుకుండేవి, VM మాడ్యూల్ కానీ లేకపోతే డేటాబేస్ మాడ్యూల్ కానీ, డిపెండ్స్ ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ కంప్లీట్గా చేంజ్ అవుతాయి. సో అసలుకి వాళ్ళ ప్రాజెక్ట్స్లో అసలుకి ఈ మాడ్యూల్స్ అనేవి యూజ్ చేయకపోవచ్చు, VM మాడ్యూల్ అండ్ జావా మాడ్యూల్. బట్ మనకి నాలెడ్జ్ అనేది ఉండాలి. సో రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు ఒక ఇన్ కేస్ ఏదైనా రిక్వైర్మెంట్ వస్తే ఆ DWLలో కానీ ఆ లాజిక్ని మనం బిల్డ్ చేయకపోతే జావా
జావాలో రాసుకొని ఆ మెథడ్స్ని కాల్ చేసుకోవడానికి ఫ్లెక్సిబిలిటీ ఉంది అనే ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను చెప్తున్నాను. ఓకే, సో నేనేం చేశాను, ఒక ఫ్లో క్రియేట్ చేశాను. ఆ ఫ్లో యొక్క ఎండ్ పాయింట్ ఏమి ఇచ్చాను, సో ఈ ఫ్లో యొక్క ఎండ్ పాయింట్ సిఏఎల్సి అని ఇచ్చాను. ఓకే, దాని నెక్స్ట్ ఏం చేశానంటే ఈ మెథడ్కి మనము పారామీటర్స్ సెండ్ చేయాలి కదండి, మెథడ్కి పారామీటర్స్ సెండ్ చేయాలి కదా. సో ఆ పారామీటర్స్ నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ హార్డ్ కోడ్ చేయకుండా ఏం చేశానండి, డైనమిక్గా రీడ్ చేస్తున్నాను. సో రిక్వెస్ట్లో నుంచే నేను రీడ్ చేసుకొని ఆ మెథడ్స్కి పాస్ చేస్తున్నాను. ఓకే, ఈ మెథడ్కి పారామీటర్స్ ఏం చేస్తున్నాను, రిక్వెస్ట్లో రీడ్ చేసుకున్న డేటాని పాస్ చేస్తున్నాను. ఇప్పుడు మనం రాసుకున్న ఈ సింపుల్ మెథడ్స్ కదా, ఒకటి యాడ్ అని రాసుకున్నాను, ఇంకోటి సబ్ట్రాక్షన్ అని రాసుకున్నాను. ఓకే, ఇప్పుడు నేను సబ్ట్రాక్షన్ అనే మెథడ్ని కాల్ చేస్తున్నాను. ఓకే, సో ఈ క్వైరీ పారామీటర్స్ని పాస్ చేయాలి కాబట్టి ఈ క్వైరీ పారామీటర్స్ ఎక్కడ సెండ్ చేస్తామండి, ఈ యూఆర్ఎల్లో ప్రిపేర్ చేస్తాం కదా. యా, ఓకే, ఈ యూఆర్ఎల్లో అజ్యూమ్ దట్ దీని యొక్క మెథడ్ నేమ్ సిఏఎల్సి అనుకుందాం. సిఏఎల్సీనే కదా ఎండ్ పాయింట్. ఈ క్వైరీ పారామీటర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయండి యూఆర్ఎల్లో? పద్మావతి After ఒకసారి question mark. క్వశ్చన్ మార్క్ తర్వాత నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకే, సో ఒక పారామీటర్కి ఇంకో పారామీటర్కి యాంబర్స్ అండ్ సింబల్తో సపరేట్ అవుతాయి. ఓకే, మీ యాక్చువల్గా ఈ యూఆర్ఎల్ అనేది కొన్ని సైట్స్లో చూస్తే మన యూఆర్ఎల్ లెంగ్త్ అనేది 4000 క్యారెక్టర్స్ కన్నా ఎక్కువ ఉండకూడదు అంటారు. బట్ జనరల్గా ఏంటంటే సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ జనరల్గా యూఆర్ఎల్లో ఇట్లా క్వైరీ పారామీటర్స్లో సెండ్ చేయరు, ఓన్లీ బాడీలో కానీ లేదా హెడర్స్లో కానీ సెండ్ చేస్తారు. సో సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్స్ అంటే పాస్వర్డ్, ఎస్ఎస్ఎన్ నెంబరు ఇట్లాంటి. ఓకే, అలాంటి ఇన్ఫర్మేషన్ మాత్రము క్వైరీ పారామీటర్స్లో సెండ్ చేయరు, ఓన్లీ బాడీలో కానీ లేదా ఇన్ కేస్ హెడర్స్లో కానీ సెండ్ చేస్తారు. ఓకే, సో ఒక క్వైరీ పారామీటర్ ఇంకో క్వైరీ పారామీటర్ యాంబర్సండ్తో సపరేట్ అవుతాయి. ఓకే, నేను ఇక్కడ బ్రేక్ పాయింట్ పెడతాను. నాకు సో బ్రేక్ పాయింట్స్ ఎందుకు యూజ్ చేస్తామండి, టెంపరీగా మన ఫ్లో ఎగ్జిక్యూషన్ని స్టాప్ చేయడానికి బ్రేక్ పాయింట్స్ యూజ్ చేస్తున్నాము. ఓకే, నేను ఈ ఒక పోస్ట్ మ్యాన్ టూల్ని యూజ్ చేసుకొని నా ఏపీఐని కాల్ చేస్తున్నాను, నా అప్లికేషన్కి రిక్వెస్ట్ అనేది సెండ్ చేస్తున్నాను. అప్పుడు నా అప్లికేషన్ ఏం చేస్తుందండి, రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి మ్యూవల్ మెసేజ్ లాగా కన్వర్ట్ చేస్తుంది. ఓకే, నా మ్యూవల్ మెసేజ్లో రిక్వెస్ట్ యాట్రిబ్యూట్స్ అంటే ఐ మీన్ క్వైరీ పారామీటర్స్ ఉంటాయి కదా, ఆ క్వైరీ పారామీటర్స్ అన్ని ఎక్కడ స్టోర్ అవుతాయి, మెసేజ్లో స్టోర్ అవుతాయి కదా. సో మెసేజ్ లోపల ఉన్న యాట్రిబ్యూట్స్లో స్టోర్ అవుతాయి. సో నా ఫస్ట్ వాల్యూ 1 అని ఇచ్చాను, క్వైరీ పారామీటర్ 1 వాల్యూ 1 కదా ఇచ్చింది. సెకండ్ అండి, ఏం మిస్టేక్ ఉందండి దీంట్లో, వాల్యూ 1 నల్ వస్తుంది ఎందుకు. ఓకే, అట్రిబ్యూట్స్, సో మన యాట్రిబ్యూట్స్ ఏమున్నాయండి, హెడర్స్, క్వైరీస్. ఓకే, ఇక్కడ ఉన్నాయి బట్ స్టిల్ నేను ఏమైనా ఓ యాట్రిబ్యూట్స్లో క్వైరీ పారామ్స్లో కదా ఉండేది, యాట్రిబ్యూట్స్ డాట్ క్వైరీ పారామ్స్ డాట్ వాల్యూ 1, రైట్, వాల్యూ 1 ఉంది. ఓకే, సో హెడర్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ స్టోర్ అయిద్దండి, యాట్రిబ్యూట్స్లో స్టోర్ అవుతాయి కదా. సో ఇక్కడ హెడర్స్, ఇలా యాట్రిబ్యూట్స్ డాట్ హెడర్స్ అంటే వస్తాయి. సో ఇక్కడ హెడర్స్ నేనేం చేశాను, ఇక్కడ ఏమైనా పాస్ చేశాను, ఏం పాస్ చేయలేదు. ఓకే, సో హెడర్స్ అనేది హెడర్స్ని రీడ్ చేసుకోవడానికి మీరు ఏమైనా యూజ్ చేసుకోవాలంటే ఫర్ సపోజ్ కనెక్షన్ అనేది వన్ ఆఫ్ ద హెడర్లో ఉన్నట్టుంది, కీప్ లైవ్ అని. సో ఇక్కడ నేను క్యాపిటల్ లెటర్తో అయినా రీడ్ చేసిన వస్తుంది కదండి, క్యాపిటల్ లెటర్. సో హెడర్స్ అనేది కేస్ సెన్సిటివ్. సో మొన్న ఒకసారి ఈ పాయింట్ చెప్పాను కదా, ఇక్కడ మీరు ఏమైనా ఇచ్చుకోవచ్చు కనెక్షన్. ఓకే, లెట్స్ సే ఇప్పుడు నేను నాది రీడ్ చేసేది, సో ఆల్రెడీ ఎగ్జిక్యూట్ చేసిన ఇక్కడ ఉంటాయి. సో హెడర్స్ యా క్వైరీ పారామీటర్. సో ఇప్పుడు ఫర్ సపోజ్ నేను వాల్యూ 1 ఉంది కదా, వి క్యాపిటల్ లెటర్స్ ఇస్తున్నాను.
ఏమొస్తుందండి? రికగ్నైజ్ చేయట్లేదు. అంటే దాని మీనింగ్ ఏంటి? మన క్వైరీ పారామీటర్స్ అనేది కేస్ సెన్సిటివ్. సో ఎలా అయితే పాస్ చేశాడో యూజర్ రిక్వెస్ట్, అలానే మనం రీడ్ చేసుకోవాలి, అదే నేమ్తో రీడ్ చేసుకోవాలి. రైట్? ఓకే, వాల్యూ 1 వచ్చింది అండ్ వాల్యూ 2 అనేది వచ్చింది. సో నాకేమవుతుందో చూడండి. సో నెక్స్ట్ అంటున్నాను. సో నేను దీని యొక్క అవుట్పుట్ ఉంటుంది కదండి, నేనేం చేస్తున్నాను, జావా మెథడ్ని కాల్ చేస్తున్నాను. జావా మెథడ్ని కాల్ చేస్తే ఏమవుద్ది, ఆ మెథడ్ ఏం చేస్తుంది, వాల్యూని రిటర్న్ చేస్తుంది కదా. ఆ వాల్యూ రిటర్న్ చేసిన వాల్యూని ఎక్కడ స్టోర్ చేసుకుంటున్నాను, వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నాను. సో ప్రతి కాంపోనెంట్లో మీకు డైనమిక్గా వేరియబుల్ని క్రియేట్ చేయడానికి ఒక ఆప్షన్ అనేది ఉంటుంది అని చెప్పాను. చెప్తారండి ఎవరైనా? టార్గెట్ వేరియబుల్. యా, అడ్వాన్స్డ్లోకి వెళ్తే దీని యొక్క అడ్వాన్స్డ్లోకి వెళ్తే టార్గెట్ వేరియబుల్లో ఉంటుంది. సో టార్గెట్ వాల్యూ అంటే అంటే ఈ కాంపోనెంట్ నుంచి వచ్చిన రెస్పాన్స్ని ఏం చేస్తున్నాము, ఈ వేరియబుల్లో స్టోర్ చేయి అని చెప్తున్నాము. సో ఈ కాంపోనెంట్ ఏం చేస్తుంది, వచ్చిన రెస్పాన్స్ని ఒక కొత్త వేరియబుల్ క్రియేట్ చేసి ఆ వేరియబుల్లో వాల్యూని అసైన్ చేస్తుంది. రైట్? ఇక్కడ మీరు చూస్తే నేను ఏం చేస్తున్నాను, ఆ లాగర్లో ఆ పర్టికులర్ వాల్యూని రీడ్ చేస్తున్నాను. ఓకే, సో బేసిక్గా లాగర్ కాంపోనెంట్ యొక్క యూజ్ ఏంటండి? మనం అసలు లాగర్ కాంపోనెంట్ ఎందుకు యూజ్ చేస్తున్నాము మన ఫ్లోస్లో అంతా? అది అసలుకి ఏం పని చేయట్లేదు కదా. దానివల్ల మనం ఏం మెసేజ్ని ప్రాసెస్ చేయట్లేదు, రిక్వెస్ట్ని మాడిఫై చేయట్లేదు, ఏం చేయట్లేదు. బట్ స్టిల్ ఎందుకు యూజ్ చేస్తున్నాము? సో డీబగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది, ఏమైనా ఎర్రర్స్ వచ్చినా డీబగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో యాజ్ వెల్ యాజ్ మానిటర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో మనము మనకి మన వెబ్ సర్వీసెస్కి ఒక GUI అనేది ఉండదు కాబట్టి, సో బ్యాక్గ్రౌండ్లో సర్వీసెస్ రన్ అవుతాయి. సో మన వెబ్ సర్వీసెస్ నథింగ్ బట్ లైక్ ఏ ప్రోగ్రామ్స్ కదా. బ్యాక్గ్రౌండ్లో రన్ అయినప్పుడు అవి ఎలా వర్క్ అవుతున్నాయి అని చెక్ చేసుకోవడానికి మనకి సమ్ ప్లేస్ అనేది ఉంటుంది, మానిటరింగ్ విండో అనేది ఉంటుంది. ఆ మానిటరింగ్ విండోలో మనం ఏవైతే ఇక్కడ లాగర్లో ప్రింట్ చేస్తామో, రాస్తామో, ఎక్స్ప్రెషన్స్ ఇస్తామో, దీని యొక్క అవుట్పుట్ అంతా ఎక్కడ ఉంటుంది, ఆ లాగర్ విండోలో చూసుకోవచ్చు. ఓకే, సో బేసిక్గా మానిటరింగ్ చేయడానికి అండ్ యాజ్ వెల్ డీబగ్ చేయడానికి యూజ్ అవుతాయి. కొన్ని సిస్టమ్స్ అంటే కొంతమంది ప్రాజెక్ట్స్లో ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఎక్స్టర్నల్ టూల్స్కి కూడా కాన్ఫిగర్ చేస్తారు. ఏవైతే లాగ్స్ రాస్తున్నాయో ప్రెసెంట్గా మనం లాగర్ కాంపోనెంట్లో ఏమైనా రాస్తే ఎక్కడ ప్రింట్ చేస్తున్నాయండి, ఈ కన్సోల్ విండోలో ప్రింట్ చేస్తున్నాయి కదా. కొన్ని ప్రాజెక్ట్స్లో ఏం చేస్తారంటే కన్సోల్ విండోతో పాటు సమ్ ఎక్స్ట్రా టూల్స్ ఉంటాయి, ఎలాస్టిక్ సర్చ్ కానీ, స్ప్లంక్ టూల్ కానీ. స్ప్లంక్ టూల్ విన్నారండి మీరు ఎవరైనా? నేమ్ తెలుసు రాకేష్. యా, ఆ స్ప్లంక్ టూల్లో డైరెక్ట్గా ఈ లాగ్స్ అనేది రాస్తుంది. అప్పుడు ఆ స్ప్లంక్ టూల్ని సపోర్ట్ టీమ్ ఉంటుంది కదా, ఆ సపోర్ట్ టీం వాళ్ళు మన APIsని అక్కడి నుంచి మానిటర్ చేస్తూ ఉంటారు. సో ఆ కాన్ఫిగరేషన్ అంతా ఎక్కడ ఇస్తామంటే ఈ log4j2 కాన్ఫిగరేషన్లో ఇస్తాము. ఓకే, మనం ప్రతి Maven ప్రాజెక్ట్కి బై డిఫాల్ట్ లాగింగ్ ఫ్రేమ్వర్క్ ఏది అంటే log4j అంటాము. ఇక్కడ చూడండి, log4j. మనము క్రియేట్ చేసే మ్యూవల్ ప్రాజెక్ట్స్ అన్ని Maven ప్రాజెక్ట్స్ కదా. Maven ప్రాజెక్ట్స్ బై డిఫాల్ట్గా సపోర్ట్ చేసే లాగింగ్ ఫ్రేమ్వర్క్ log4j ఫ్రేమ్వర్క్. సో ఇక్కడ ఈ ఫ్రేమ్వర్క్లో కాన్ఫిగరేషన్ అనేది చేస్తాము. ఓకే, అపెండర్స్ అని ఉంటాయి. ఈ అపెండర్స్లో స్ప్లంక్ రిలేటెడ్ యొక్క కాన్ఫిగరేషన్ ఇస్తే ఆటోమేటిక్గా స్ప్లంక్ లోపల పోస్ట్ అవుతాయి ఈ లాగ్స్ అన్ని. సో సపోర్ట్ టీమ్ వాళ్ళు అక్కడి నుంచి మెయింటైన్ చేస్తారు. సో జనరల్గా మన అప్లికేషన్స్ ఎక్కడ డిప్లాయ్ చేస్తామండి, క్లౌడ్ హబ్లో డిప్లాయ్ చేస్తాం కదా. ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకొని ఏం చేస్తున్నాము, రన్ టైమ్ మేనేజర్ విండో ద్వారా క్లౌడ్ హబ్ సర్వర్లోకి డిప్లాయ్ చేస్తున్నాము. బట్ ఆ సర్వర్లో మనకి ఆ సర్వర్ అనేది కంటికి కనపడదు కదా. బట్ ఆ సర్వర్లో రాసిన లాగ్స్ అనేది మనకి చూడాలి అంటే మనం ఏం చేయొచ్చు, మనకి అక్కడ లాగ్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, ఆ లాగ్స్ అనే ఆప్షన్తో చూడొచ్చు. నా సిస్టంలో కాబట్టి ఎనీ పాయింట్ స్టూడియోలో కన్సోల్ విండోలో చూస్తున్నాము. బట్ రియాలిటీలోకి వస్తే మీ అప్లికేషన్ అనేది ఎక్కడో సర్వర్లో డిప్లాయ్ చేస్తుంటారు, బట్ ఆ సర్వర్కి మీకు యాక్సెస్ ఉండదు కదా. బట్ స్టిల్ మీ ఆ సర్వర్లో ఏవైతే మన అప్లికేషన్స్ లాగ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలన్నా చూసుకోవచ్చు. ఓకే, యా. సో ఓకే, మనం ఏం చేసాము, ఇప్పుడు ఒక స్టాటిక్ మెథడ్ని కాల్ చేసాము యూజింగ్ ఇన్వోక్ స్టాటిక్ ఆపరేషన్ యూజ్ చేసుకొని. ఓకే, అలానే
నాన్ స్టాటిక్ మెథడ్స్ని కాల్ చేయడానికి ఇందాక చెప్పిన ప్రకారము ఏం చేస్తున్నాను, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాను. జావా మాడ్యూల్లో న్యూ ఆపరేషన్ అనేది ఉంది. ఇవన్నీ మాడ్యూల్స్ అయితే ఇవన్నీ మనం ఏమనొచ్చు, ఆపరేషన్స్ అనొచ్చు. ఓకే, సో న్యూ అనే ఆపరేషన్తో నేను ఏం చేస్తున్నానండి, నా పర్టికులర్ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నాను, ఆ క్లాస్ నేమ్ అనేది ఇస్తున్నాను. ఓకే, సో ఆ క్లాస్ నేమ్ ఇస్తున్నాను కదా, ఆ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసి దాని యొక్క రిఫరెన్స్ వేరియబుల్ అంటాం కదా, ఆబ్జెక్ట్ అంటే ఎక్కడ స్టోర్ చేస్తున్నాము, ఈ పర్టికులర్ వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాము. ఓకే, సో ఆ పర్టికులర్ వేరియబుల్ని మనం ఏం చేస్తున్నాము, ఇన్పుట్ లాగిస్తున్నాము ఈ కాంపోనెంట్లో. ఓకే, సో ఇక్కడ కూడా సేమ్ ఈ మెథడ్ని కాల్ చేస్తున్నాము. సో ఆ మెథడ్ అంతా ఎక్కడ ఉందండి, ఈ మెథడ్ ఇక్కడ ఉంది. ఓకే, సో ఇక్కడ చూద్దాము, బ్రేక్ పాయింట్ పెడితే స్టాప్ అవద్దు. ఓకే, సో నేను ఈ మెథడ్ని కాల్ చేస్తాను. క్యాలిక్యులేటర్ న్యూ సో సెండ్ అంటున్నాను. ఓకే, అక్కడ స్టాప్ అవ్వట్లేదట్టుంది. బట్ నేనేం అక్కడ జావాలో పెట్టింది స్టాప్ అవ్వలేదు. ఎగ్జిక్యూషన్ అనేది అక్కడ స్టాప్ అయ్యిద్ది అనుకున్నాను, స్టాప్ అవ్వలేదు. సో బట్ జావా మెథడ్స్ని సపరేట్గా మీరు ఇండిపెండెంట్గా టెస్ట్ చేయాలన్నా టెస్ట్ చేసుకోవచ్చు అండి. ఓకే, ఈ వ్యాలిడేట్ టైప్ ఇందా చెప్పాం కదా, జస్ట్ డేటా టైప్ని కంపారిజన్ చేయడానికి యూజ్ చేస్తుంది. అంటే ఇక్కడ డేటా టైప్ అంటే క్లాస్ అనేది కూడా ఒక డేటా టైప్ కదండి. ఇంటీజర్, అరే అనేవి ఎలా అయితే డేటా టైప్స్, క్లాసెస్ నథింగ్ బట్ డేటా టైప్స్ కదా. బట్ ఈ డేటా టైప్స్ని ఏమంటాము, యూజర్ డిఫైన్ డేటా టైప్స్ అంటాము. సో ఈ డేటా టైప్స్ ఏమంటామంటే ప్రీ డిఫైన్డ్ అనొచ్చు, లేకపోతే ప్రిమిటివ్ డేటా టైప్స్. ఓకే, క్లాసెస్ ఆర్ ఆల్సో డేటా టైప్స్ బట్ దే ఆర్ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్. ఓకే, నేనేం చేశాను, ఈ మెథడ్లో వచ్చిన ఈ మెథడ్ని కాల్ చేసినప్పుడు మనకి అవుట్పుట్ అనేది రిటర్న్ చేస్తుంది కదా అండి, యాడ్ అనే మెథడ్ రిటర్న్ చేస్తుంది కదా. ఇక్కడ నేను సమ్ ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేశాను, వచ్చిన వాల్యూని సమ్ వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాను. ఆ వేరియబుల్ని నేనేం చేశాను, లాగర్లో ప్రింట్ చేశాను. ఓకే, ఇక్కడ లాగర్ ఏం చేసిందో చూద్దాం, XYZ అంటే. సో లాస్ట్లో ఇలా ఎప్పుడు వస్తుందండి, ఈ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు వచ్చిందని చెప్పాను కన్సోల్లో. లాగర్లో మనం ఏం పెట్టకపోతే, యా, లాగర్ ఎంటీ లాగర్ యూజ్ చేసుకుంటే ఏం చేస్తుంది, ఈ ఎంటీ లాగర్ కంప్లీట్ మెసేజ్ని ప్రింట్ చేస్తుంది. అప్పటి వరకు దాని ముందు వరకు ఏదైతే మెసేజ్ ఉందో, అంటే మెసేజ్ కాదు, ఈవెంట్నే ప్రింట్ చేస్తుంది. ఈవెంట్లో పేలోడ్, యాట్రిబ్యూట్స్ మొత్తం ఇన్ఫర్మేషన్ని ప్రింట్ చేస్తుంది. ఓకే, బట్ మన లాగర్ లాస్ట్ లాగర్ ప్రకారము ఏమొచ్చిందండి, 43 వచ్చింది కదా. మనం ఏం పాస్ చేసామండి, 20 and 23ని 20 and 23 ఇన్పుట్గా ఈ మెథడ్కి వెళ్ళాయి. 20 and 23 ఈ మెథడ్కి వెళ్ళాయి. సో అది ఏం చేసింది, 43 అని రిటర్న్ చేసింది. ఆ 43 రిటర్న్ చేసిన వాల్యూని లాగర్లో ప్రింట్ చేసాము. ఓకే అండి, జస్ట్ అంటే మీకు జావా క్లాసెస్ని ఎలా కాల్ చేయాలో చెప్పడానికి చెప్పాను. బట్ ఇంకా నేను ఇంకోటి కూడా అనుకున్నాను కదా, ఈ జావా మెథడ్స్ ఉంటాయి కదా, రాసిన మెథడ్స్ని డైరెక్ట్గా ఎక్కడి నుంచి కాల్ చేయొచ్చు అని చెప్పాను, DWLలో నుంచి కూడా కాల్ చేయొచ్చు. ఓకే, ఒక జావా క్లాస్లో ఉన్న మెథడ్ని, నథింగ్ బట్ జావా మెథడ్స్ని DWLలో నుంచి కూడా కాల్ చేయొచ్చు. ఏ టైప్ ఆఫ్ మెథడ్స్ని కాల్ చేయొచ్చు అని చెప్పాను నిన్న, ఓన్లీ స్టాటిక్ మెథడ్స్ని మాత్రమే DWLలో నుంచి కాల్ చేయొచ్చు. ఓకే ఓకే, జస్ట్ చూద్దాము, నేను ఇది ప్లేస్ చేయలేదు. ఓకే, సో రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేయడానికి నేను ఏం చేస్తున్నాను, ఒక లిజనర్ని యూజ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ ఆ లిజనర్కి సంబంధించిన కాన్ఫిగరేషన్ అంతా ఒక దగ్గర క్రియేట్ చేశాను. అది గ్లోబల్గా క్రియేట్ చేశాను కాబట్టి నాకు రెడీమేడ్గా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, టెస్ట్ ఓకే, ఇక్కడ ఏం చేస్తానంటే ట్రాన్స్ఫార్మ్ మెసేజ్ యూజ్ చేస్తున్నాను. సో ట్రాన్స్ఫార్మ్ మెసేజ్ యూజ్ చేస్తాను. సో బేసిక్గా మనము చెప్పుకున్న కాన్సెప్ట్ ప్రకారము
ఏదైనా మెథడ్ని క్రియేట్ చేయాలంటే ఏం చెప్పానండి హెడ్లో? ఏదైనా ఫంక్షన్ని యూజ్ చేయాలంటే ఆ ఫంక్షన్ రెస్పెక్టివ్ మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకోవాలని చెప్పా కదా. జావాలో ఇప్పుడు మనం రిక్వైర్మెంట్ ప్రకారం ఏంటి, జావా ఫంక్షన్ జావా మెథడ్స్ని కాల్ చేయాలనుకున్నాను. సో ఆ జావా ఫంక్షన్ సంబంధించిన క్లాస్ని మనం ఏం చేయాలా, ఇంపోర్ట్ చేసుకోవాలా, రైట్? సో ఇంపోర్ట్ చేసుకోవడానికి ఒక లైన్ ఉంది. సో యా ఇట్లా, సో ఇంపోర్ట్ అనే స్టేట్మెంట్, ఇంపోర్ట్. దాని తర్వాత జావా ప్యాకేజెస్ కాబట్టి ఇది ఒకటి స్పెషల్ సింటాక్స్ అండి, జావా అని. దాని తర్వాత ఎక్స్క్లమేషన్ మార్క్ ఇవ్వాలి. దాని తర్వాత ఏమి ఇవ్వాలి అంటే మన క్లాస్ ప్యాకేజ్ నేమ్ ఫుల్లీ క్వాలిఫైడ్ నేమ్ ఇవ్వాలి. ఫుల్లీ క్వాలిఫైడ్ నేమ్ అంటే ఇక్కడ ఏముందండి, క్యాలిక్యులేటర్ అనేది ఏంటి, ప్యాకేజ్ కదా. సో క్యాలిక్యులేటర్, దాని తర్వాత కోలన్. ఓకే, ఏంటండి మన క్లాస్ నేము సిఏఎల్సి. ఓకే. సో నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే రిజల్ట్ అని పెడతాము, రిజల్ట్. సో ఈ మెథడ్ ఇది ఏంటండి, క్లాస్ కదా. ఈ క్లాస్లో ఉన్న మెథడ్స్ని కాల్ చేయాలి కదా. అప్పుడు నేనేం చేస్తాను, క్యాల్సి కోలన్ ఈ క్లాస్లో ఉన్న మెథడ్స్ని కాల్ చేయాలి, రైట్? సో నేను ట్రై చేయలేదు, చేస్తున్నాను. ఓకే, దాంట్లో పాస్ చేస్తాను. అజ్యూమ్ దట్ ఇప్పుడు ఒక హార్డ్ కోడ్ చేస్తాను, 2,3 అంటాను. ఏం ప్రింట్ 2,3 అంటాను, చూద్దామండి. సో ఇవి ఫ్రీక్వెంట్గా యూజ్ చేయము, ఎప్పుడో ఒకసారి అవసరం వచ్చినప్పుడు యూజ్ చేస్తాను ఇట్లా. ఓకే, నేనేం చేస్తానంటే దాని యొక్క అజ్యూమ్ దట్ చేస్తాను, సెట్ పేలోడ్, నెక్స్ట్ ఇంకో ట్రాన్స్ఫార్మ్ పెడుతున్నాను. సో ఇప్పుడు వరకు మీరు DWL అంటే ఏం అర్థం చేసుకున్నారండి? ఓవరాల్గా ఎప్పుడు యూజ్ అయ్యిద్ది అని చెప్పి అర్థం చేసుకున్నారు? పద్మావతి మీరు చెప్తారా DWL అంటే పర్పస్? ఏదైనా డేటాని మోడిఫై చేయడానికి కానీ లేకపోతే ఓకే, డేటాని మాడిఫై చేయడానికి. ఇంకా అండి? రీడ్ డేటా చేసుకోవడానికి. ఫార్మాట్ ట్రాన్స్ఫర్. యా, సో ఇంక మనం సింపుల్గా ఏం చెప్పుకోవచ్చు, టు కన్వర్ట్ ఇన్పుట్ డేటా ఫ్రమ్ వన్ స్ట్రక్చర్ టు అనదర్ స్ట్రక్చర్ అని చెప్పుకోవచ్చు కదండి. ఒక అంటే ఇక్కడ దాని మీనింగ్ ఏంటంటే, స్ట్రక్చర్ అంటే ఒక ఫార్మెట్ అనుకోవచ్చు. ఫార్మెట్ అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారని చెప్పలేదు, టు కన్వర్ట్ వన్ ఫార్మెట్ టు అనదర్ ఫార్మెట్ అని. సో ఇప్పుడు నాకు రిక్వెస్ట్, మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్లో చూసిన ప్రకారం మన రిక్వెస్ట్ అనేది XML లో వస్తుంది, బట్ మనం ఎలా కన్వర్ట్ చేసాము, JSON-లోకి కన్వర్ట్ చేసాము. సో అవి డేటా ఫార్మాట్స్ కిందకి వచ్చింది, XML టు JSON. దాంతోపాటు ఇంకా మనం ఏం యూజ్ చేసుకున్నాము, డేటాని సిమిలర్, నా ఇన్పుట్ JSON-ఏ, అవుట్పుట్ కూడా JSON-ఏ, బట్ స్ట్రక్చర్ అనేది చేంజ్ చేశాను. నా డేటా స్ట్రక్చర్ ఇన్పుట్లో ఇలా వస్తుంది. అజ్యూమ్ దట్ ఫస్ట్ నేమ్ ఇట్లా, ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ వస్తుంది. నేను నా అవుట్పుట్ స్ట్రక్చర్లో ఏం చేస్తున్నాను, ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్. ఇది ఒక స్ట్రక్చర్, బట్ నా అవుట్పుట్ స్ట్రక్చర్ ఏంటంటే ఫుల్ నేమ్. ఓకే, ఇక్కడ నా మీనింగ్ అది ఫుల్ నేమ్ అని. సో ఈ కన్వర్షన్ ఇలా నేనేం చేయొచ్చు, ఈ స్ట్రక్చర్లో నుంచి ఈ స్ట్రక్చర్కి కన్వర్ట్ చేస్తున్నాను, ఇలా కూడా యూజ్ చేస్తుంది కదా. ఇంకా మనం ఏం చేసాము, DWLని యూజ్ చేసుకొని డేటాని రీడ్ చేస్తున్నాం కదండి. మెసేజ్ ఆబ్జెక్ట్లో ఉన్న డేటాని రీడ్ చేస్తున్నాము. ఇంకా ఏం చేస్తున్నాము, మెసేజ్ ఆబ్జెక్ట్లో డేటాని ఓవర్ రైడ్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది కదా, డేటా రిట్రైవ్ చేయడానికి. అర్థమైందా పద్మావతి? ఇక్కడ మనం ఏం చేసాము, సమ్ ఎక్స్ప్రెషన్స్ రాసి ఏం చేస్తున్నాము, మ్యూల్ మెసేజ్లో ఉన్న కంటెంట్ని రీడ్ చేస్తున్నాము యూజింగ్ DWL లాంగ్వేజ్ని యూజ్ చేసుకొని, రైట్? ఇక్కడ నేనేం చేశానండి, DWL లాంగ్వేజ్ యూజ్ చేసుకొని మ్యూల్ మెసేజ్లో ఉన్న కంటెంట్ని రీడ్ చేశాను. సో నేనేం చేయొచ్చు, ఏం చెప్పొచ్చు, యూజర్ అడిగితే డేటా రిట్రీవల్ కానీ చెప్పొచ్చు కదా. ఓకే, సో ఇక్కడ ఏం చేశాను, ఇంకో కేసులో ఏం చేశాను, డేటాని ఏం చేస్తున్నానండి, పేలోడ్ని ఏం చేస్తున్నాను,
మాడిఫై చేస్తున్నాను కదా, పేలోడ్ని ఓవర్ రైడ్ చేస్తున్నాను. సో రిట్రీవల్కి యూజ్ అవుతుంది, ఇంకా ఏం మాడిఫై చేయడానికి కూడా యూజ్ అవుతుంది. మెసేజ్ ఆబ్జెక్ట్లో ఉన్న డేటాని రీడ్ చేయడానికి యూజ్ అవుతుంది, మెసేజ్ ఆబ్జెక్ట్లో డేటాని ఓవర్ రైడ్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది కదా. ఒట్టి కన్వర్షన్స్కే కాదు, వీటికి కూడా యూజ్ అవుతుంది అని చెప్పడానికి. మీరు ఒకవేళ ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్ వెళ్తే ఎక్కడెక్కడ యూజ్ చేశారు అంటే ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ట్రాన్స్ఫార్మ్ మెసేజ్లో ఇలా యూజ్ చేశాను, సమ్వేర్ మాకు డేటాని రిట్రీవ్ చేయడానికి అక్కడక్కడ వేరియబుల్స్లో యూజ్ చేయడానికి యూజ్ చేశాను అట్లా. ఓకే, సో ఇప్పుడు మెథడ్ని రాశాను, చూద్దాము ఇది వర్క్ అయిద్దో వర్క్ అవ్వదు. యా, సో ఈ ఫ్లో యొక్క ఎండ్ పాయింట్ ఏంటండి, టెస్ట్ DWL. ఓకే, సో టెస్ట్ DWL కాబట్టి సో డైనమిక్గా డూప్లికేట్ రిక్వెస్ట్ క్రియేట్ చేయాలని ఇక్కడ రైట్ క్లిక్ చేసి డూప్లికేట్ అంటే దాని యొక్క రిక్వెస్ట్ అనేది మొత్తం క్రియేట్ అయ్యింది. ఓకే, సో నేను ఏం చేస్తున్నాను, టెస్ట్ DWL అంటున్నాను. ఓకే, చూద్దాం, సెండ్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ అంటున్నాను. వచ్చిందండి రిజల్ట్ ఏమొచ్చింది మనకి, మనము సబ్ట్రాక్షన్ మెథడ్నే యూజ్ చేసింది, 2 3 అని పంపించాము. సమ్ హార్డ్ కోడ్ ఏదో చేసినట్టున్నది. సో డైనమిక్గా కావాలంటే మీరు యూజ్ చేసుకోవచ్చు. సో డైనమిక్గా ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు, సబ్ట్రాక్షన్ 2, 3 ఇచ్చారు. ఇక్కడ ఇలా కాకుండా అజ్యూమ్ నేనేం చేస్తాను, ఇక్కడే పాస్ చేస్తాను, attributes డాట్ క్వైరీ params. ఓకే, డాట్ కంట్రోల్ స్పేస్ అని ఇచ్చిన మీకు ఏమొస్తాయంటే దాని రిలేటెడ్ వస్తాయండి, కంట్రోల్ స్పేస్ అని. ఒకవేళ ఇంటెలిజెన్స్ మీకు కావాలి అనుకుంటే వాల్యూ 1. అర్థమవుతుందండి. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, యాట్రిబ్యూట్స్ అని ఇస్తున్నాను. సో యాట్రిబ్యూట్స్ తర్వాత మీకు సింటాక్స్ తెలియదు, సో ఇది పాపప్ రావట్లేదు, అప్పుడు నేనేమి ఇవ్వాలా, కంట్రోల్ స్పేస్ ఇవ్వాలా. కంట్రోల్ స్పేస్ ఇస్తే ఈ పాపప్ ఆటోమేటిక్గా వచ్చింది. ఓకే, క్వైరీ params డాట్ వాల్యూ, సో వాల్యూ 2. ఓకే, సో చేంజెస్ చేసినాక ఇక్కడ సేవ్ అనాలి, రైట్. సో సేవ్ చేసినాక మీకు మళ్ళీ ఏమైందండి, మీ అప్లికేషన్ రీబిల్డ్ అయింది. సో రీబిల్డ్ అవుతుందా, యా. సో రీబిల్డ్ అయ్యేటప్పుడు అప్లికేషన్ అనేది షట్ డౌన్ అయింది. సో అప్పుడప్పుడు రియల్ టైంలో ఇష్యూస్ వస్తూ ఉంటాయి. మనము కోడ్ చేంజ్ చేస్తాము, కోడ్ చేంజ్ చేసి సర్వర్లో డిప్లాయ్ చేసినప్పుడు డిప్లాయ్మెంట్ సరిగ్గా జరగకపోతే ఏం చేస్తుంది అంటే ప్రీవియస్ కోడే యూజ్ చేసుకుంటుంది. సో మనకి సక్సెస్ఫుల్గా డిప్లాయ్ అయిందా లేదా అనేది ఎలా చెక్ చేసుకుంటామంటే ఒక లాగ్ అనేది ఉంటుంది, అప్లికేషన్ షట్ డౌన్ అనే లాగ్ అనేది అలా వచ్చింది, ఆ లాగ్ని యూజ్ చేసుకొని మనం చెప్పొచ్చు. ఓకే, సో నేను మళ్ళీ ఏం చేస్తున్నాను, రిక్వెస్ట్ని చేస్తున్నాను. సో ఈ రిక్వెస్ట్కి క్వైరీ పారామీటర్స్ పాస్ చేయాలి కదా. సో క్వైరీ పారామీటర్స్ క్వశ్చన్ మార్క్ తర్వాత నుంచి స్టార్ట్ అయింది. సో ఇదంతా క్వైరీ స్ట్రింగ్ అనుకోవచ్చు. ఓకే, 30. సో సెకండ్ క్వైరీ పారామీటర్ వాల్యూ ఈక్వల్ టు 24. ఓకే, సో క్వైరీ పారామీటర్స్ కేస్ సెన్సిటివ్ కాబట్టి ఓకే, ఇక్కడ ఏమొస్తుందో ఓకే, డేటా టైప్ ఎర్రర్ వస్తుందండి మేబీ. ఇక్కడ URL లో వాల్యూ 2 అని ఇవ్వలేదు. ఎక్కడ అండి వాల్యూ, ఓకే, సో నల్ వాల్యూ పాస్ చేశాను. ఓకే, సో మీకు ఆల్మోస్ట్ ఇలా ఎర్రర్ డిస్క్రిప్షన్ వస్తుంది కదా, ఈ ఎర్రర్ డిస్క్రిప్షన్ బట్టి కూడా మీకు అర్థమైపోద్ది. సో ఇక్కడ చూడండి రిజల్ట్ ఇట్లా సమ్వేర్ ఇట్లా వచ్చింది. సో ఎప్పుడైనా ఎర్రర్ డిస్క్రిప్షన్ బట్టి మీరు డీబగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. డీబగ్ అంటే మీ ఇష్యూని ఫిక్స్ చేయడం. ఇక్కడ ఏమంటుంది 30 అంటుంది, నల్ అంటుంది. సో ఈ నల్ రావడం వల్ల ఎర్రర్ వచ్చింది. సో ఇది క్వైరీ పారామీటర్ 1, ఇది క్వైరీ పారామీటర్ 2 వాల్యూ వచ్చింది. ఓకే, సో ఇక్కడ వాల్యూ 2 ఇద్దాము, సెండ్ చేస్తాం. సో అప్పుడప్పుడు డేటా టైప్ ఇష్యూ కూడా వస్తుంది. నేనేమనుకున్నా అంటే అది స్ట్రింగ్ లాగా కాకుండా వేరేలాగా రీడ్ చేసింది. ఓకే, 30 and 24. సో అర్థమైందండి. సో జావా మెథడ్స్ని మనం ఏం చేయొచ్చు, DWLలో నుంచి కూడా కాల్ చేసుకోవచ్చు. బట్ రిస్ట్రిక్షన్ ఏంటంటే ఓన్లీ స్టాటిక్ మెథడ్స్ని మాత్రమే కాల్ చేసుకోగలము.
సో ఫస్ట్ ఏం చేయాలి, ఆ మెథడ్కి సంబంధించిన ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేయాలి. సో మనం జావాలో చెప్పుకున్నాం కదా నిన్న, మన క్లాసెస్ అన్ని ఎక్కడ ఉంటాయని చెప్పుకున్నాము, ప్యాకేజ్లో ఉంటాయి అనుకున్నాము. సో ఆ ప్యాకేజ్, ఆ క్లాస్ రెస్పెక్టివ్ ప్యాకేజ్ని మనం ఏం చేయాలి, ఇంపోర్ట్లో మెన్షన్ చేయాలి, డిక్లేర్ చేయాలి. ఓకే, వీటిని ఏమన్నా ఇంపోర్ట్ అనేది వన్ ఆఫ్ ద డైరెక్టివ్. ఓకే, వన్ ఆఫ్ ద డైరెక్టివ్. అవుట్పుట్ అనేది డైరెక్టివ్, ఇట్స్ వన్ ఆఫ్ ద డైరెక్టివ్. సో హెడర్లో ఏం డిఫైన్ చేస్తాం, డైరెక్టివ్స్ని డిఫైన్ చేస్తాం. ఓకే, సో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి జావా మాడ్యూల్లో మీకు? సో మన క్లాసెస్ని మొత్తం ఎక్కడ రాయాలా, రిసోర్స్ ఫోల్డర్లో రాయకూడదు, ఓన్లీ ఎస్ఆర్సి మెయిన్ జావాలోనే క్రియేట్ చేయాలి మన జావా క్లాసెస్ అన్ని క్రియేట్ చేయడం. యా, నెక్స్ట్ విఎం మాడ్యూల్ గురించి జస్ట్ కాస్త ఇంట్రడక్షన్ ఇస్తానండి, రేపు యాక్చువల్లీ ఏంటనేది చెప్తాం. సో విఎం మాడ్యూల్ లైక్ మనము ఇప్పటివరకు చూసిన మాడ్యూల్స్లో ఏమున్నాయి, కోర్ అనేది ఒక మాడ్యూల్, రైట్? కోర్ అనేది ఒక మాడ్యూల్, హెచ్టిపి అనేది ఒక మాడ్యూల్, జావా అనేది ఒక మాడ్యూల్. అలానే విఎం అని ఇంకో ఇలా ఆల్రెడీ నా ప్రాజెక్ట్లో యాడ్ చేశాను కాబట్టి ఇక్కడ కనపడతా ఉంది. మేబీ మీ ప్రాజెక్ట్లో ఇక్కడ కనపడకపోవచ్చు. యాడ్ మాడ్యూల్స్ మీద ఇలా క్లిక్ చేసి ఈ పర్టికులర్ మాడ్యూల్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ డ్రాప్ చేయండి. సో మన ప్యాలెట్ 2 సెక్షన్స్గా స్ప్లిట్ అయి ఉంటుంది. సో ఈ మాడ్యూల్స్లో నుంచి ఇక్కడ నుంచి ఫర్ సపోజ్ నేను వేరే మాడ్యూల్ సెక్యూర్ ప్రాపర్టీస్ మాడ్యూల్ కావాలనుకున్నాను అనుకోండి, ఇక్కడ ఇలా క్రియేట్ చేయాలి. అప్పుడు ఏమైంది, ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ఆ మాడ్యూల్ అనేది మన ప్రాజెక్ట్లోకి యాడ్ అవుద్ది. సో ప్రాజెక్ట్లోకి ఎలా యాడ్ అవుద్ది అని చెప్పాము, ఆ రెస్పెక్టివ్ మాడ్యూల్ ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడ స్టోర్ అవుద్ది అన్నానండి, form.xml స్టోర్లో ఆ ఇన్ఫర్మేషన్ అంతా రాసుకుంటుంది, రైట్? యా, అలానే ఇప్పుడు మనం చెప్పుకోబోయేది విఎం మాడ్యూల్ అన్నాం కదా. విఎం అంటే వర్చువల్ మెషిన్ అని చెప్పారు. ఓకే, సో బేసిక్గా క్యూస్ని క్రియేట్ చేయడానికి ఈ మాడ్యూల్ని యూజ్ చేస్తామండి. క్యూస్ జనరల్గా క్రియేట్ అంటే క్యూ కైండ్ ఆఫ్ మెకానిజంకి వెళ్ళినప్పుడు విఎం మాడ్యూల్కి వెళ్ళొచ్చు. ఓకే, సో ఈ క్యూ అనేది ఇంటర్నల్ క్యూ, అంటే జేవిఎంలో క్రియేట్ అయ్యింది ఈ క్యూ అనేది. అదే కానీ మనకి ఎక్స్టర్నల్ క్యూస్ కావాలంటే చాలా మనకి మార్కెట్లో అవైలబిలిటీ ఉన్నాయి. ఎక్స్టర్నల్ క్యూస్ అంటే జేఎంఎస్ బ్రోకర్స్. ఓకే, సో మనకి యాక్టివ్ ఎంక్యూ అని, ఓకే, ర్యాబిట్ ఎంక్యూ అని, మన మ్యూల్ సాఫ్ట్ వాళ్ళదే ఒక క్యూ ఉంది, మెసేజింగ్ క్యూ అనేది ఉంది, ఎనీ పాయింట్ ఎంక్యూ అని. ఓకే, సో డబ్ల్యూఎంక్యూ, ఐబిఎం వాళ్ళవి కూడా ఉన్నాయి, ఐబిఎం ఎంక్యూనో సంథింగ్, నాకు కరెక్ట్ తెలియదు. సో ఇలా మనకి మార్కెట్లో చాలా క్యూస్ ఉన్నాయండి, ఎంక్యూస్ ఉన్నాయి. సో ఈ ఎంక్యూస్ లోపల మనకి కొన్ని ఏంటంటే లైసెన్స్డ్ ఉంటాయి, కొన్ని ఏంటంటే ఓపెన్ సోర్స్ ఉంటాయి. సో మీరు క్యూ అంటే ఎగ్జాంపుల్గా డేటాబేస్ లాగా అర్థం చేసుకోండి, బట్ ఎగ్జాక్ట్లీ డేటాబేస్ కాదు, డేటాబేస్ లాగా అర్థం చేసుకోవచ్చు. సో డేటాబేస్లో మనం బేసిక్గా ఏం చేస్తామండి, డేటాని స్టోర్ చేసుకుంటాం కదా, అలానే మన మెసేజెస్ని క్యూలో స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, ఒక క్యూలో స్టోర్ చేసుకోవచ్చు. సరే, సో మనకి డేటాబేస్లో మనం ఏం చేస్తున్నాము, మనం డేటాబేస్లో ఏం చేస్తున్నాము, టేబుల్స్ క్రియేట్ చేస్తాం, రైట్? ఇదంతా ఒక డేటాబేస్ అనుకుంటే ఇక్కడ మనం ఏం చేస్తాము, టేబుల్స్ అనేది క్రియేట్ చేస్తున్నాము, రైట్? ఆ టేబుల్స్లో మన యాక్చువల్ డేటా అనేది స్టోర్ అయ్యింది కదా. ఇవన్నీ టేబుల్స్ అనుకుంటే అండి, ఇదంతా డేటాబేస్ అనుకుంటే, ఇవన్నీ టేబుల్స్. టేబుల్ 1, టేబుల్ 1, దిస్ ఈజ్ ఎ టేబుల్ 2. ఇది లేకపోతే ఎంప్లాయ్ టేబుల్, డిపార్ట్మెంట్ టేబుల్, ఏదైనా మీరు అనుకుంటే. సో ఇది ఎంప్లాయ్ టేబుల్, డిపార్ట్మెంట్ టేబుల్ అట్లా. ఓకే, సో ఇలానే మనకి డేటాబేస్లో ఎలా అయితే టేబుల్స్లో మన యాక్చువల్ డేటా ఎలా అయితే స్టోర్ చేస్తామో, ఎంక్యూస్లో కూడా మెసేజ్ బ్రోకర్ అనేది ఒక కైండ్ ఆఫ్ ఏ సాఫ్ట్వేర్ అనుకోండి. ఆ సాఫ్ట్వేర్ లోపల డేటాబేస్ అనేది కూడా ఒక సాఫ్ట్వేరే, బట్ మనకి ఒక స్క్రిప్ట్ ద్వారా ఆ టేబుల్లో ఉన్న డేటాని రీడ్ చేయడానికి అలా ప్రొవిజన్ అనేది ఉంటుంది. అలానే దీంట్లో కూడా మనకి ఏముంటుంది, ఎంక్యూస్ అనేది ఉంటాయి. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే, ఇక్కడ వీళ్ళ సాఫ్ట్వేర్లో మనం క్యూస్ని క్రియేట్ చేసేస్తాము. ఓకే, సో క్యూ అంటే ఎగ్జాంపుల్గా మీకు, సో రిప్రజెంటేషన్ అంటే ఇట్లా, అంటే ఎగ్జాక్ట్గా నాకు కర్వ్ రావట్లేదు.
ఇది తీసేసుకుందాం. కర్వ్ అనేది రావట్లేదు. సో ఇట్లా క్యూస్ లాగా, ఈ క్యూస్లో ఏముంటాయండి, మన యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ అయ్యిద్ది. మన యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఈ క్యూస్లో స్టోర్ అవుతాయి. సో ఎన్ని క్యూస్ అయినా మీరు క్రియేట్ చేసుకోవచ్చు ఒక అప్లికేషన్లో. మీరు ఎన్ని విఎం, ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేది విఎం క్యూస్ కదా, సో ఎన్ని క్యూస్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. విఎం క్యూస్, ఓకే. ఇది Q1 అనుకోండి. ఫర్ సపోజ్ ఇది ఎంప్లాయ్ ఇన్ఫర్మేషన్ అంతా నేను ఏం చేస్తున్నాను, ఎంప్లాయ్ క్యూలో క్రియేట్ చేసుకుంటున్నాను. సో టేబుల్ని క్రియేట్ చేయడానికి క్రియేట్ టేబుల్ నేమ్ అని ఆ టేబుల్కి సంబంధించిన కాలం నేమ్స్ ఎలా క్రియేట్ చేస్తామో అలానే ఇక్కడ జస్ట్ డిఫైన్గా అంత సింటాక్స్ ఏమి ఉండదు. యూఐ ద్వారా జస్ట్ క్రియేట్ క్యూ అంటే క్యూని క్రియేట్ చేస్తుంది బ్యాక్గ్రౌండ్లో. ఆ క్యూ లోపల ఉన్న మెసేజెస్ ఉంటాయి కదా, ఎక్కడ స్టోర్ చేయాలనేది మనం మెన్షన్ చేస్తాము. సో ఆ క్యూ లోపల ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది మెమొరీ లోపలే స్టోర్ చేయాలా, ర్యామ్ లోపల స్టోర్ చేయాలా, లేకపోతే డిస్క్ లోపల స్టోర్ చేయాలా అని చెప్తాము. ఓకే, ఈ క్యూ లోపల ఉన్న ఇన్ఫర్మేషన్ ఎక్కడ స్టోర్ చేయాలనేది కూడా మనము ఆప్షన్ సెట్ చేసుకోవచ్చు. సో మనకి 2 టైప్స్ ఆఫ్ క్యూస్ ఉంటాయండి, ట్రాన్సియంట్ క్యూస్, పర్సిస్టెంట్ క్యూస్ అని 2 టైప్స్ ఆఫ్ క్యూస్ ఉంటాయి. ఓకే, ట్రాన్సియంట్ క్యూస్ అండ్ ఏముంటాయండి, ఇంకోటి పర్సిస్టెంట్ క్యూస్ అని ఉంటాయి. ఓకే, సో పర్సిస్టెంట్ క్యూస్. సో బేసిక్గా క్యూలో మనం స్టోర్ చేసేది ఏమని చెప్పానండి, పేలోడ్ని స్టోర్ చేస్తున్నాం. నథింగ్ బట్ పేలోడ్ అన్నాము, మెసేజ్ని స్టోర్ చేస్తున్నాము. సో ఎన్ని మెసేజెస్ అయినా మీరు స్టోర్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ మీరు క్యూని క్రియేట్ చేసేటప్పుడు డిఫైన్ చేసే ప్రాపర్టీస్ బట్టి ఆ క్యూలో ఎన్ని మెసేజెస్ స్టోర్ చేయొచ్చు అనేది మనము రిస్ట్రిక్షన్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇంకా ఏం రిస్ట్రిక్షన్ చేసుకోవచ్చు, క్యూలో ఎంతసేపు వరకు మెసేజ్ అనేది ఉండాలనేది కూడా డిఫైన్ చేయొచ్చు. క్యూలో ఎన్ని మెసేజెస్ స్టోర్ చేసుకోవచ్చు, ఎంతసేపు ఆ మెసేజెస్ ఉండాలనేది కూడా డిఫైన్ చేయవచ్చు. ఇవంతా ఏం అంటాము, క్యూ కాన్ఫిగరేషన్లో మనం చెప్తున్నాము. సో ఇంకా ఏముంటాయి కాన్ఫిగరేషన్లో, అది ఏ టైప్ ఆఫ్ క్యూ అనేది మనం డిఫైన్ చేస్తాము, ట్రాన్సియంట్ క్యూనా పర్సిస్టెంట్ క్యూనా అని. సో ట్రాన్సియంట్ క్యూ అంటే ఆ క్యూలో ఉన్న మెసేజెస్ అంతా ఎక్కడ స్టోర్ అవుతాయి అంటే మెమొరీలో స్టోర్ అవుతాయి. మెమొరీ అంటే ఇన్ మెమొరీలో స్టోర్ అవుతాయి. ఓకే, పర్సిస్టెంట్ క్యూస్ అంటే డిస్క్లో స్టోర్ అవుతాయి. అంటే ఆ క్యూలో ఉన్న మెసేజెస్ ఎక్కడ స్టోర్ అవుతాయండి, డిస్క్లో. ఓకే, ఇన్ కేసు మీరు అప్లికేషన్ డెవలప్ చేశారో, మీ అప్లికేషన్ ఏం చేస్తున్నారు, సర్వర్లో డిప్లాయ్ చేశారు, మీరు క్యూస్ని యూజ్ చేశారు. ఏ టైప్ ఆఫ్ క్యూస్ని యూజ్ చేశారంటే ట్రాన్సియంట్ క్యూస్ని యూజ్ చేశారు. ఓకే, సడన్గా మీ అప్లికేషన్ ఏమైందంటే క్రాష్ అయిపోయింది, సర్వర్లో సమ్ మెమొరీ ఇష్యూ వచ్చి క్రాష్ అయిపోయింది. అప్పుడు ఏమైపోద్దండి, మీ మెసేజెస్ అన్నీ లాస్ అయిపోతాయి ట్రాన్సియంట్ క్యూస్ అయితే, ఎందుకంటే అది మెమొరీలో ఉంటుంది కాబట్టి. అదే పర్సిస్టెంట్ క్యూ అయితే మీరైతే క్యూలోకి ఏదైతే మెసేజెస్ని పుష్ చేస్తారో ఆ మెసేజెస్ అన్నీ ఏం చేస్తుంది, ఒక ఫైల్ లోపల ఇంటర్నల్గా స్టోర్ చేసుకుంటుంది. ఫైల్ అని కాదు, డిపెండ్స్ అపాన్ ద కాన్ఫిగరేషన్ టైప్ ఆఫ్ మీరు డిప్లాయ్మెంట్ మోడల్ యూజ్ చేసుకునేటట్టు. క్లౌడ్ అప్ యూజ్ చేసుకుంటే ఒక డేటాబేస్లో స్టోర్ చేసుకుంటుంది ఇంటర్నల్గా, మనకి అది కంటికి కనపడదు, ఇంటర్నల్గా చేస్తుంది. అమెజాన్ డైనమో డిబి అని ఉంటుంది, ఆ డేటాబేస్లో స్టోర్ చేసుకుంటుంది. ఓకే, సో అదే కానీ ట్రాన్సియంట్ అంటే ఒట్టి ఎక్కడ స్టోర్ చేసుకుంటుందండి, మెమొరీలో, ఇన్ మెమొరీలో స్టోర్ చేసుకుంటుంది. సో మీకు ట్రాన్సియంట్ క్యూస్ మెమొరీలో స్టోర్ చేసుకుంటాయి కాబట్టి ఫాస్ట్గా రీడ్ చేసుకోగలరు. అదే డిస్క్లో స్టోర్ చేసుకున్నారనుకోండి, ఆ మెసేజెస్ కంటెంట్ అంతా స్పీడ్ అనేది స్లోగా ఉంటుంది. ఎందుకంటే డిస్క్ లోపల నుంచి రీడ్ చేయాలంటే ఐఓ ఆపరేషన్స్ చేయాలి కదా, మనకి ఐఓ ఆపరేషన్స్ ఎప్పుడైనా టైం తీసుకుంటుంది. ఫైల్లోకి స్టోర్ చేయడమైనా, ఫైల్లో నుంచి రీడ్ చేయడమైనా. మెమొరీలో నుంచి రీడ్ చేయడం చాలా ఫాస్ట్గా ఉంటుంది, ఇన్ మెమొరీలో నుంచి రీడ్ చేయడం, డిస్క్లో రీడ్ చేయడం స్లో ఉంటుంది. బట్ మీకు మీ డేటా అనేది లాస్ అవ్వకూడదు ఉండాలి అంటే ఇది చేయొచ్చు పర్సిస్టెంట్, లేదా స్పీడ్ కావాలంటే ట్రాన్సియంట్. ఎగ్జాంపుల్గా మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ లాగా చెప్పి సెషన్ సార్. సో అజ్యూమ్ దట్ వీళ్ళ రిక్వైర్మెంట్ ఎలా ఉంటాయంటే, కొంతమంది మీరు యాక్చువల్గా రీఛార్జ్ చేసుకోవాలనుకున్నారండి, ఎయిర్టెల్ రీఛార్జ్ చేసుకోవాలనుకున్నారు. ఎయిర్టెల్ రీఛార్జ్ అనేది మీరు డిఫరెంట్ యాప్స్ నుంచి చేసుకోవచ్చు కదా, త్రూ బ్యాంక్ నుంచి, కోటక్ బ్యాంక్లో నుంచి చేసుకోవచ్చు, ఐసిఐసి బ్యాంక్లో నుంచి చేయొచ్చు, ఎస్బీఐ బ్యాంక్లో నుంచి చేయొచ్చు. సో వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, మనకి ఒక ఆప్షన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు,
రీఛార్జ్ చేసుకోవడానికి. యాక్చువల్గా మనము మన సిమ్ తీసుకుంది ఎయిర్టెల్ కాబట్టి ఎయిర్టెల్ యాప్ నుంచే మనము రీఛార్జ్ చేసుకోవాలి. బట్ వాళ్ళు డిఫరెంట్ ఆప్షన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో అజ్యూమ్ దట్ వాళ్ళు ఎలా ఇస్తారంటే ఇవన్నీ క్యూస్ అనుకోండి. ఓకే, సో ఎస్బీఐ వాళ్ళకి ఏం చెప్తారంటే సమ్ క్యూ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో ఎవరైతే రీఛార్జ్ చేస్తారో ఆ రీఛార్జ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మీరు ఈ క్యూలో స్టోర్ చేయండి అని చెప్తారు ఎయిర్టెల్ వాళ్ళు. ఎస్బీఐ క్యూ ఇదంతా. ఓకే, ఎస్బీఐ క్యూ. సో ఐసిఐసి బ్యాంక్ వాళ్ళకి అజ్యూమ్ దట్ ఐసిఐసి బ్యాంక్ వాళ్ళకి ఇంకో ఒక క్యూ అనేది క్రియేట్ చేస్తారు. ఓకే, అలానే కోటక్ బ్యాంక్ వాళ్ళకి ఇంకో క్యూ అనేది క్రియేట్ చేస్తారు. ఓకే, సో వీళ్ళు ఏం చేస్తారు, మనము సైట్లోకి లాగిన్ అయ్యి మనం ఏం చేస్తున్నామండి, ఎంత రీఛార్జ్ కావాలి అనేది చెప్తున్నాము. సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఏం చేస్తారు వాళ్ళు, ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ని వాళ్ళు ఎవరైతే ఈ క్యూస్ ఇన్ఫర్మేషన్ అంతా ఎవరు ఇస్తున్నారు, ఎయిర్టెల్ వాళ్ళు ఇస్తున్నారు. సో ఈ ఎయిర్టెల్ వాళ్ళు వీళ్ళకి ఏం చేస్తున్నారు, డిఫరెంట్ కంపెనీస్కి ఒక క్యూస్ని క్రియేట్ చేస్తున్నారు. రైట్, ఇవన్నీ ఎయిర్టెల్ వాళ్ళు క్రియేట్ చేసిన క్యూస్ డిఫరెంట్ వెండర్స్కి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఫర్ సపోజ్ నేను 100 రూపీస్కి రీఛార్జ్ చేసుకోవాలా, 100 రూపీస్కి రీఛార్జ్ చేసుకోవాలా, ఆ రీఛార్జ్కి సంబంధించిన ప్లాన్ అంతా మన దగ్గర డబ్బులు కట్ చేసిన వెంటనే వాళ్ళు ఏం చేస్తారు, ఆ రిక్వెస్ట్ ఇన్ఫర్మేషన్ని ఈ క్యూలో స్టోర్ చేస్తారు. ఓకే, సమ్ XYZ రుచిత వచ్చింది, రుచిత కూడా రీఛార్జ్ చేసుకుందాం అనుకుంది ఎయిర్టెల్లో. రుచిత ఏం చేస్తుంది, ఆ రీఛార్జ్ మీద బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే వాళ్ళ బ్యాంక్లో నుంచి మనీ కట్ చేసుకొని ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఏం చేస్తున్నారు, వాళ్ళు క్యూలో పెట్టేస్తున్నారు. సో ఈ క్యూ లోపల ఏముంటుంది, ఈ మెసేజ్ అనేది ఉంటుంది. ఈ మెసేజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈ మెసేజ్ లోపల పర్టికులర్ ఫోన్ నెంబరు, మొబైల్ నెంబరు, మొబైల్ నెంబరు, మొబైల్ నెంబరు, ఎంత రీఛార్జ్ చేయాలా, ఈ ఇన్ఫర్మేషన్ని మెన్షన్ చేస్తున్నారు. ఈ పర్టికులర్ కంప్లీట్ ఈ ఇన్ఫర్మేషన్ మీరు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తారు, బ్యాంక్ వాళ్ళు తీసుకొని రీడ్ చేసుకొని ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఆ కోటక్ బ్యాంక్కి సంబంధించిన క్యూలో ప్లేస్ చేస్తారు. సో ఈ ఎయిర్టెల్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పర్టికులర్ క్యూ ఉంది కదండి, ఈ క్యూ లోపల ఇది కోటక్ బ్యాంక్ అనేది కంప్లీట్ క్యూ. ఈ డాలర్ సింబల్ నథింగ్ బట్ ఈ సర్కిల్ సింబల్ నథింగ్ బట్ మెసేజెస్ అనుకోండి, M1, సో M2. ఇది ఒక రీఛార్జ్ చేసుకోవడానికి వచ్చిన మెసేజెస్, కస్టమర్ యొక్క రిక్వెస్ట్లు, ఇవన్నీ కస్టమర్కి సంబంధించిన రిక్వెస్ట్ M1, M2 ఇవన్నీ. సో M1 అంటే మొబైల్ నెంబర్ రీఛార్జ్, మొబైల్ నెంబర్ రీఛార్జ్ అమౌంట్. సో ఎయిర్టెల్ వాళ్ళ అప్లికేషన్ లోపల నుంచి ఈ కోటక్ బ్యాంక్ ఉంది కదా, ఈ కోటక్ బ్యాంక్కి సంబంధించిన క్యూ లోపల ఈ మెసేజెస్ని రీడ్ చేసి ప్రాసెస్ చేస్తారు. ఐసిఐసి బ్యాంక్కి వాళ్ళే రీడ్ చేసి ప్రాసెస్ చేస్తారు. అజ్యూమ్ దట్ ఈ మెసేజ్ని వాళ్ళు రీడ్ చేశారు, ఎయిర్టెల్ వాళ్ళు రీడ్ చేశారు వాళ్ళ అప్లికేషన్ నుంచి. బట్ సమ్హౌ వాళ్ళ అప్లికేషన్లో ఏమైంది, ఎక్సెప్షన్ వచ్చింది. సో ఎక్సెప్షన్ వచ్చింది కాబట్టి ఆ మెసేజ్ని వాళ్ళు ప్రాసెస్ చేయలేదు కాబట్టి మనకి ఎయిర్టెల్ రీఛార్జ్ అనేది సక్సెస్ఫుల్గా జరగదు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, దీనికి సంబంధించిన ఇంకో ఇన్ఫర్మేషన్ పంపిస్తారు, ఏంటంటే ఈ రీఛార్జ్ అనేది సక్సెస్ఫుల్గా జరగలేదు, ఈ పర్టికులర్ మెసేజ్కి మీరు మళ్ళా వాళ్ళ మనీ అనేది రీడెలివరీ చేయండి అని చెప్తారు. సో వీళ్ళు ఏం చేస్తారు, ఒక స్కెడ్యూలర్ సమ్హౌ ఏదో ఒకటి క్రియేట్ చేసుకొని ప్రతి 5 మినిట్స్కో 2 మినిట్స్కో ఏవైతే క్యూలో ఏమైనా మెసేజెస్ ఉన్నాయో చూసి రీడ్ చేసుకొని ప్రాసెస్ చేయాలి అనేటట్టు కాన్ఫిగరేషన్ అనేది సెటప్ చేసుకొని ఉంటారు. ఓకే, అజ్యూమ్ దట్ ఈ మెసేజెస్ అనేది ట్రాన్సియంట్ తీసుకున్నారు అనుకోండి, ఒక నిమిషంలో ఆల్ ఓవర్ ద వరల్డ్ యూజ్ చేస్తూ ఉంటారు కదా ఎయిర్టెల్, అట్లా వాళ్ళకి 1 మినిట్లో lakhs ఆఫ్ మెసేజెస్ రావచ్చు, ప్రతి ఒక్కళ్ళు ఇలా ట్రాన్సాక్షన్ చేయొచ్చు. అవన్నీ వీళ్ళు ఎయిర్టెల్ వాళ్ళు ఈ క్యూస్ కానీ క్రియేట్ చేసేటప్పుడు ట్రాన్సియంట్ అని చేశారనుకోండి, ఈ క్యూస్ని క్రియేట్ చేసేటప్పుడు ఈ కాన్ఫిగరేషన్ ట్రాన్సియంట్ అని చేశారనుకోండి, ఏమైందండి, మెమరీ ఇష్యూస్ వస్తాయి.
ఏమైందండి ట్రాన్సియంట్ అని చేస్తే? మెమరీ ఇష్యూస్ వస్తాయి. మెమరీ ఇష్యూస్ ఓకే. ఈ క్యూ అనేది ఈ కోటక్ బ్యాంక్ క్యూ అనేది మొత్తం ఏమైద్ది? ఈ మెసేజెస్ అన్ని లాస్ అయిపోతాయి కదా. అయ్యో. ఇప్పుడు నాకు ఈ క్యూ అనేది ఒక సర్వర్లో క్రియేట్ చేశారండి. ఈ క్యూస్ అనేది ఒక సర్వర్లో క్రియేట్ చేశారు. ఆ సర్వర్ ఏమైందంటే క్రాష్ అయిపోయింది. సో ఈ క్యూలో ఉన్న మెసేజెస్ అన్ని లాస్ అయిపోతాయి. నేను మళ్ళా అందరు యూజర్స్ని మళ్ళీ అడగలేను కదా, మళ్ళీ ఇంకోసారి ట్రై చేయండి అని. సో జనరల్గా అలాంటి కేసులో ఏం చేస్తారు, ఏ క్యూకి వెళ్ళిపోతారు వాళ్ళు, ట్రాన్సియంట్ క్యూస్కి వెళ్ళకుండా పర్సిస్టెంట్ క్యూస్కి వెళ్తారు. సో ఈ క్యూలో ఉన్న మెసేజెస్ అన్ని ఎక్కడ స్టోర్ అవుతాయి, సమ్వేర్ డిస్క్లో స్టోర్ అవుతాయి. ఈవెన్ సర్వర్ క్రాష్ అయినా, ఇప్పుడు ఈ క్యూస్ అన్ని ఒక సర్వర్లో ఉంటాయి అని చెప్పాను కదా. సో సర్వర్ క్రాష్ అయినా బట్ స్టిల్ ఆ మెసేజెస్ని రీకవర్ చేసుకోవచ్చు. అదే ట్రాన్సియంట్ క్యూలో వన్స్ సర్వర్ రీస్టార్ట్ అయినా క్రాష్ అయినా మెసేజెస్ని రీకవర్ చేయలేము. ఓకే. సో ఇంటర్నల్గా ఒక క్యూని సింపుల్ మెకానిజం ఇలాంటి క్యూ మెకానిజం సింపుల్గా ఉండాలంటే యూ కెన్ యూజ్ విఎం క్యూస్. ఓకే, యూ కెన్ యూజ్ విఎం క్యూస్. సో విఎంని యూజ్ చేసుకొని, ఈ విఎం మాడ్యూల్ని యూజ్ చేసుకొని మీరు క్యూస్ని క్రియేట్ చేయొచ్చు. అదే ఎక్స్టర్నల్ క్యూస్ ఏమైనా అంటే విత్ ఇన్ మ్యూల్ అప్లికేషన్లో కాకుండా అవుట్ సైడ్ ఆఫ్ ద అప్లికేషన్ మీరు క్రియేట్ చేయాలి అంటే ఎక్స్టర్నల్ పార్టీస్ యూజ్ చేయాలన్నా యూజ్ చేయొచ్చు. అప్పుడు ఏం యూజ్ చేస్తామండి, జేఎంఎస్ క్యూస్ యూజ్ చేస్తాము. ఓకే, జేఎంఎస్కి సంబంధించిన క్యూస్ క్రియేట్ చేస్తాము. సో ఆ బ్రోకర్ కాన్ఫిగరేషన్లో మనము యాక్టివ్ఎంక్యూ యూజ్ చేస్తే యాక్టివ్ఎంక్యూ కాన్ఫిగరేషన్ ఇవ్వాలి. సో జేఎంఎస్ అనేది అబ్రివేషన్ ఏంటండి, జేఎంఎస్ అంటే జావా మెసేజింగ్ స్పెసిఫికేషన్, జావా మెసేజింగ్ స్పెసిఫికేషన్ ఆర్ మెసేజ్ స్పెసిఫికేషన్ ఏదో. సో ఇవేమి ఇస్తున్నాయి, స్పెసిఫికేషన్స్ ఇస్తున్నాయి, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాయి. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అయ్యి ఎవరైనా సాఫ్ట్వేర్ని డెవలప్ చేశారు అంటే ఆ సాఫ్ట్వేర్ని నేను ఏమనొచ్చండి, జేఎంఎస్ క్యూస్ అనొచ్చు. ఓకే, ఇప్పుడు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రిన్సిపల్స్ని ఫాలో అయిన లాంగ్వేజ్ని, ప్రోగ్రామ్ లాంగ్వేజ్ని ఏమనొచ్చండి, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. వాళ్ళు సమ్ ప్రిన్సిపల్స్ ఇచ్చారు, ఆ ప్రిన్సిపల్స్ని ఫాలో అయ్యి నేను ప్రోగ్రామింగ్ పర్టికులర్ లాంగ్వేజ్ని డెవలప్ చేస్తే ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనొచ్చు. రెస్ట్ వాళ్ళు సమ్ ప్రిన్సిపల్స్ని ప్రొవైడ్ చేశారు, ఆ రెస్ట్ వాళ్ళు ప్రిన్సిపల్స్ని ప్రకారము నేను ఏదైనా సర్వీస్ని కానీ డెవలప్ చేస్తే ఆ టైప్ ఆఫ్ వెబ్ సర్వీస్ని ఏమనొచ్చండి, రెస్ట్ఫుల్ వెబ్ సర్వీస్ అనొచ్చు. అలానే జేఎంఎస్ అనేది స్టాండర్డ్, వాళ్ళు సమ్ స్పెసిఫికేషన్స్ అనేది రిలీజ్ చేశారు, ఆ స్పెసిఫికేషన్స్ ని ఫాలో అయ్యి వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు అంటే యూ కెన్ కాల్ యాజ్ జేఎంఎస్ బ్రోకర్స్. ఓకే, అలా ఫాలో అయ్యి డెవలప్ చేసిన వాళ్ళు వీళ్ళు. యాక్టివ్ ఎంక్యూ, ర్యాబిట్ ఎంక్యూ, ఎనీ పాయింట్ ఎంక్యూ, డబ్ల్యూఎంక్యూ, ఇలా చాలా ఉన్నాయి. ఈ 4 కాదు, చాలా ఉన్నాయి. ఓకే, వీటిలో కొన్ని ఓపెన్ సోర్స్, కొన్ని లైసెన్స్డ్. యాక్టివ్ ఎంక్యూ అంటే అపాచీ ఫౌండేషన్ కంపెనీ వాళ్ళు డెవలప్ చేసింది. ఈ స్పెసిఫికేషన్స్ జావా వాళ్ళు ఇచ్చిన స్పెసిఫికేషన్స్ని ఫాలో అయ్యి డెవలప్ చేసింది. ఓకే, సో ఇది ఓపెన్ సోర్స్, సో ఎవరైనా ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఆ సపోర్ట్ అనేది ఉండదు, సపోర్ట్కి సపరేట్ లైసెన్స్ అనేది తీసుకోవాలి. బట్ ఎనీ పాయింట్ ఎంక్యూ యూజ్ చేశారనుకోండి, ఎనీ పాయింట్ ఎంక్యూ అనేది సపరేట్గా లైసెన్స్ తీసుకోవాలి. సో వాళ్ళ అంటే అక్కడ వాళ్ళు మనకేం ప్రొవైడ్ చేస్తారు, బేసిక్గా క్యూని క్రియేట్ చేసుకోవడానికి క్యూ లోపల మెసేజ్ ఎంతసేపు స్టోర్ చేయాలా, ఆ మెసేజ్ అనేది ఎలా డిలీట్ చేయాలా. ఇప్పుడు నేను క్యూ లోపల ఇందాక మీకు చెప్పిన కాన్సెప్ట్ ప్రకారము ఫర్ సపోజ్ నేను రీఛార్జ్ చేసుకుందామని రిక్వెస్ట్ కోటక్ బ్యాంక్ నుంచి చేశాను. కోటక్ బ్యాంక్ వాళ్ళు నా రిక్వెస్ట్ని రీడ్ చేసి వాళ్ళకి సంబంధించిన క్యూలో ప్లేస్ చేశారు ఆ మెసేజ్ని. సో అప్పుడు ఏం చేస్తున్నారు, ఎయిర్టెల్ వాళ్ళు ఆ మెసేజ్ని పిక్ చేసుకొని రీఛార్జ్ అనేది చేస్తున్నారు. సో రీఛార్జ్ చేసిన వెంటనే ఈ మెసేజ్ కానీ ఎయిర్టెల్ వాళ్ళు కానీ డిలీట్ చేయలేదు అనుకోండి, ప్రతిసారి మళ్ళీ మెసేజ్ని రీడ్ చేసుకొని మళ్ళీ ప్రాసెస్ చేస్తారు. సో 100 రూపీస్ నేను రీఛార్జ్ చేసుకుందామని రిక్వెస్ట్ క్రియేట్ చేస్తే వాళ్ళు ప్రాసెస్ చేసిన వెంటనే క్యూ లోపల ఇమీడియట్గా ఆ మెసేజ్ని డిలీట్ చేయాలి. ఓకే, సో ఆ డిలీట్ చేస్తే నెక్స్ట్ టైం మళ్ళీ ఎవరైనా ఆ క్యూ లోపల నుంచి మెసేజ్ని రీడ్ చేసినప్పుడు డూప్లికేట్ అనేది జరగదు. ఓకే, వన్స్ మెసేజ్ని క్యూ లోపల నుంచి రీడ్ చేసుకున్న వెంటనే డిలీట్ చేయాలి. ఎప్పుడు డిలీట్ చేయకూడదు అంటే మెసేజ్ని మీరు రీడ్ చేసుకున్నారు, ఎయిర్టెల్ వాళ్ళు రీడ్ చేసుకున్నారు, బట్ ఆ మెసేజ్ని ప్రాసెస్ చేసేటప్పుడు ఫెయిల్ అయింది, ఆ కేసులో స్టిల్ మెసేజ్ అనేది ఉండాలి. ఓకే, సో దీనికి మరి క్యూకి ఎలా తెలుస్తుంది అంటే
మనం అక్నాలెడ్జ్మెంట్ మోడ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో పాజిటివ్ అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చామంటే మెసేజ్ని క్యూలో డిలీట్ చేయాలి. నెగిటివ్ అక్నాలెడ్జ్మెంట్ ఈ క్యూకి పంపించామంటే క్యూలో మెసేజ్ని అట్లనే ఉంచు అని చెప్తాం ఇన్స్ట్రక్షన్స్. ఓకే, సో ఇక్కడ మనకి ఆల్మోస్ట్ అన్ని క్యూస్లో ఇలాంటి కాన్సెప్టే వచ్చింది. సో ఇక్కడ క్యూస్ అంటారు, ఇంకోటి టాపిక్ అంటారు. టాపిక్ అంటే క్యూ అంటే 1 to 1, టాపిక్ అంటే 1 to many. ఫర్ సపోజ్ ఎయిర్టెల్ వాళ్ళు సమ్ నోటిఫికేషన్ అనేది సెండ్ చేద్దాం అనుకున్నారు ఓవరాల్ వాళ్ళ కస్టమర్స్ అందరికి కొత్త ఆఫర్స్ ఏవో పెడతామని. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఒక క్యూలో ప్లేస్ చేస్తారు ఆ ఇన్ఫర్మేషన్. ఎయిర్టెల్కి సంబంధించిన క్యూలో ప్లేస్ చేస్తారు. ఆ కొత్త ఆఫర్కి సంబంధించిన మెసేజ్ని ఇక్కడ ప్లేస్ చేస్తారు. సో మనం అందరం ఎవరు, సబ్స్క్రైబర్స్ ఎయిర్టెల్కి, రైట్? మనం అందరం ఎవరైతే వాళ్ళ సిమ్ను కొనుక్కుంటామో వాళ్ళందరూ సబ్స్క్రైబర్స్. సో ఓవరాల్ ఎయిర్టెల్కి 1 crore సబ్స్క్రైబర్స్ ఉంటే ఆ 1 crore సబ్స్క్రైబర్స్కి ఈ మెసేజ్ అనేది సెండ్ అయిపోద్ది. ఈ మెసేజ్ అనేది 1 crore సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఎంతమంది ఉన్నారో అందరికి మెసేజ్ అనేది వచ్చింది. వాళ్ళు మెసేజ్ పెట్టింది ఒకటే, బట్ ఇక్కడ ఏమవుతుంది 1 to many, రైట్? ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో ఈ ఛానల్కి, ఈ టాపిక్కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో ఆ టాపిక్కి సంబంధించిన సబ్స్క్రైబర్స్ అందరికీ ఆ మెసేజ్ అనేది రీచ్ అవుద్ది. అర్థమవుతుందండి? సో మనకి టూ టాపిక్స్ ఉంటాయి, క్యూ అండ్ టాపిక్ అని. సో ఒక్కొక్కళ్ళు డిఫరెంట్గా పిలుస్తారు. ఇక్కడ యాక్టివ్ ఎంక్యూలో టాపిక్ అంటారు. ఎనీ పాయింట్ ఎంక్యూలో వస్తే దీన్ని టాపిక్ అనకుండా ఏం అంటారంటే ఎక్స్చేంజ్ అంటారు. ఓకే, బేసిక్గా క్యూలో అయితే క్యూ అనేది 1 to 1 అని చెప్పొచ్చు. క్యూ అనేది 1 to 1. ఓకే, సో టాపిక్ అనేది 1 to many, రైట్? ఇక్కడ ఏమేమి కాన్సెప్ట్ వస్తాయండి, పబ్లిషర్ అండ్ సబ్స్క్రైబర్స్. సో పబ్లిషర్ ఏం చేస్తాడండి, క్యూలో మెసేజ్ని పబ్లిష్ చేస్తాడు, క్యూలో మెసేజ్ని స్టోర్ చేస్తాడు. పబ్లిషర్ విల్ పబ్లిష్ ఆర్ స్టోర్ ద మెసేజ్ ఇన్ ద క్యూ, రైట్? సబ్స్క్రైబర్ ఏం చేస్తాడండి, సబ్స్క్రైబర్ విల్ read the message from the queue. ఓకే, సో పబ్లిషర్ సబ్స్క్రైబర్ కాన్సెప్ట్లో ఏముంటుందండి, వన్ పబ్లిషర్ ఇలా అర్థం చేసుకోవచ్చు. 1 పబ్లిషర్ అని కాదు, 1 సబ్స్క్రైబర్. పబ్లిషర్స్ ఎంతమంది అయినా ఉండొచ్చు క్యూలో మెసేజ్ చేసేవాళ్ళు. సబ్స్క్రైబర్స్ కూడా ఎంతమంది అయినా ఉండొచ్చు, బట్ ఒక సబ్స్క్రైబరే మెసేజ్ని రీడ్ చేయగలరు. అర్థమైందండి? అదే ఇది టాపిక్ కిందికి వస్తే ఒక పబ్లిషర్ ఎంతమంది అయినా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఆ టాపిక్ని. సో ఆ టాపిక్ని ఎంతమంది అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అందరికీ ఆ మెసేజ్ అనేది వచ్చింది. బట్ ఇక్కడ ఎగ్జాంపుల్గా ఎగ్జాంపుల్గా నాకు పబ్లిషర్, కన్జ్యూమర్. సో పబ్లిషర్స్ చాలా మంది ఉన్నారు అనుకుందాం, అలానే సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది ఉన్నారు. ఓకే, సో ఇక్కడ ఇంటర్నల్గా మధ్యలో బ్రోకర్ కదండి, బ్రోకర్ అంటే మధ్యలో ఉంటుంది. సో బ్రోకర్ మధ్యలో ఉంటుంది. ఓకే, సో వీళ్ళేంటి, సో లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళు పబ్లిషర్స్, రైట్ సైడ్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబర్స్. ఓకే, సో పబ్లిషర్ ఏం చేస్తున్నాడు అండి, ఇదేమని చెప్పాము, క్యూ అని చెప్పాను, రైట్? సో పబ్లిషర్స్ ఎంతమంది, పబ్లిషర్ 1, ఇది పబ్లిషర్ 2. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే ఎవరైనా క్యూలోకి మెసేజ్ అనేది పబ్లిష్ చేయొచ్చండి మెసేజ్, బట్ ఆ మెసేజ్ అనేది ఒకళ్ళు మాత్రమే రీడ్ చేసుకోగలరు. అజ్యూమ్ దట్ సబ్స్క్రైబర్ 1 రీడ్ చేసిన వెంటనే ఇక్కడ క్యూలో ఆ మెసేజ్ అనేది డిలీట్ అయిపోద్ది. సో అందుకోసం సబ్స్క్రైబర్ 2 అనేవాడు ఈ మెసేజ్ని రీడ్ చేయలేడు. అర్థమవుతుందండి?
హిమజ ఆరాధన అర్థమవుతుందండి. సో పబ్లిషర్ క్యూ లోపల మెసేజ్ని పుష్ చేశాడు. ఇమీడియట్ గా ఎవరైతే యాక్టివ్గా ఉంటారో సబ్స్క్రైబర్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ క్యూ లోపల ఉన్న మెసేజ్ని రీడ్ చేసేసుకుంటున్నారు. ఒకళ్ళు రీడ్ చేసుకున్నాక ఇంకోళ్ళకి ఛాన్స్ అనేది ఉండదు. ఓకే, సో ఇది క్యూ కాన్సెప్ట్ కిందకి వస్తే. సో అదే కానీ ఇది టాపిక్ అయితే, ఇక్కడ అదే టాపిక్ అయితే అండి, ఎవరైతే పబ్లిష్ చేస్తారో మెసేజ్ని, ఆ పబ్లిష్ చేసిన మెసేజ్ని ఎంతమంది అయినా రీడ్ చేసుకోవచ్చు. అదే మెసేజ్ని ఎంతమంది అయినా రీడ్ చేసుకోవచ్చు. ఆ మెసేజ్ అనేది స్టిల్ అవైలబుల్లో ఉంటుంది కాబట్టి యాక్సెస్ చేసుకోవచ్చు. బట్ ఇందాక కేసులో ఏంది, ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో ఆ క్యూలో ఉన్న మెసేజ్ని రీడ్ చేసుకుంటారో ఇమీడియట్గా ఏం చేస్తుంది, ఆ సబ్స్క్రైబర్ ఏం చేస్తున్నాడు, ఆ మెసేజ్ని డిలీట్ చేస్తున్నాడు కాబట్టి వేరే వాళ్ళకి ఛాన్స్ అనేది ఉండదు. బట్ ఇక్కడ ఏం చేస్తున్నారు, సబ్స్క్రైబర్స్ మల్టిపుల్ ఉంటారు. ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడ రీడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఎయిర్టెల్ వాళ్ళు ఏం చేస్తారు, ఈ టాపిక్లో ఇది అజ్యూమ్ దట్ ఇది ఎయిర్టెల్ వాళ్ళు పబ్లిషర్ అనుకుందాము. ఎయిర్టెల్ వాళ్ళు పబ్లిషర్ అనుకుంటే ఓకే, వాళ్ళు ఏం చేశారంటే వెదర్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు లేకపోతే కరోనా కేసెస్ గురించి సమ్ మెసేజ్ అని అందరు సబ్స్క్రైబర్స్కి సెండ్ చేయాలనుకున్నారు. సో అందరు సబ్స్క్రైబర్స్కి సెండ్ చేయాలంటే ప్రతి ఒక్కళ్ళకి మెసేజ్ 1-to-1 సెండ్ చేయలేరు కదండి. సో వాళ్ళకి 1 crore పీపుల్ ఉంటే 1 crore మాన్యువల్గా 1-to-1 సెండ్ చేయలేరు కదా. వాళ్ళు ఏం చేస్తారు, టాపిక్లో ప్లేస్ చేస్తారు ఆ మెసేజ్ని. సో మనమందరము ఎయిర్టెల్ యొక్క సబ్స్క్రైబర్స్ కాబట్టి అందరం ఏం చేస్తామో ఇంటర్నల్గా మనం సిమ్ యాక్టివేట్ చేసుకున్న వెంటనే మనం రన్నింగ్లో ఉంటే ఆ టాపిక్లో ఉన్న మెసేజ్ అనేది మనకి ఇమీడియట్గా రిసీవ్ చేసేసుకోగలదు. ఓకే, సో రేపు వీటి కాన్సెప్ట్స్ గురించి మోర్ డిస్కస్ చేద్దామండి. సో జస్ట్ హై లెవెల్గా జస్ట్ చెప్పాను, క్యూ అంటే ఏంటి, టాపిక్ అంటే ఏంటి, సో పబ్లిషర్ అంటే ఏంటి. పబ్లిషర్ రెస్పాన్సిబిలిటీ క్యూ లోపల మెసేజెస్ని ప్లేస్ చేసే రెస్పాన్సిబిలిటీ. సో ఇక్కడ సబ్స్క్రైబర్ అన్న ఎవరైతే మెసేజెస్ని రీడ్ చేస్తున్నారో వాళ్ళని సబ్స్క్రైబర్ అనొచ్చు. సో సబ్స్క్రైబర్ అనొచ్చు, లేకపోతే లిజనర్స్ అనొచ్చు, ఓకే, కన్జ్యూమ్ అనొచ్చు. అర్థమవుతుందండి. సో ఎవరైతే మెసేజ్ని రీడ్ చేస్తారో వాళ్ళని సబ్స్క్రైబర్స్ అంటున్నాము. సో ఇట్ క్యాన్ బి లిజనర్స్ ఆర్ ఇట్ క్యాన్ బి కన్జ్యూమ్ అనొచ్చు, ఏమైనా అనొచ్చు ఆపరేషన్. ఓకే, మన మాడ్యూల్లో దీన్ని ఏమంటారంటే సబ్స్క్రైబర్ అని అనకుండా లిజనర్ అంటాము. దీన్ని ఏమంటామంటే పబ్లిష్ అంటాము. ఓకే, దీన్ని పబ్లిష్ అంటాము. సో ఇక్కడ మీరు చూసారంటే విఎం మాడ్యూల్లో డిఫరెంట్ ఆపరేషన్స్ ఉన్నాయి కదండి. ఇందాక మనం చెప్పుకున్నాయంత మెసేజెస్ని క్యూలోకి పుష్ చేయడానికి పబ్లిష్ అనే ఆపరేషన్ యూజ్ చేస్తాము. క్యూ లోపల నుంచి మెసేజెస్ని రీడ్ చేయడానికి కన్జ్యూమ్ ఆపరేషన్ యూజ్ చేస్తాము. లేదా రీడ్ చేయాలంటే లిజనర్ అనే ఆపరేషన్ అనేది యూజ్ చేయొచ్చు. డిఫరెన్స్ చూద్దామండి కన్జ్యూమ్కి, లిజనర్కి, పబ్లిష్ కన్జ్యూమ్కి రేపు క్లాస్లో. ఓకేనా అండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయా థియరిటికల్గా ఏమైనా? సో సింపుల్గా చిన్న ఓవర్వ్యూ అయినా వచ్చిందా మీకు, మెసేజింగ్ అంటే క్యూస్ అంటే ఏంటి అనేది. క్యూలో బేసిక్గా మెసేజెస్ని స్టోర్ చేసుకుంటామండి, అదొక ఇన్ఫర్మేషన్ మైండ్లో పెట్టుకోండి. సో ఆ క్యూని క్రియేట్ చేయడానికి మనకి మ్యూల్సాఫ్ట్లో ఒక మాడ్యూల్ అనేది ఉంది, విఎం మాడ్యూల్ అనేది. ఈ విఎం మాడ్యూల్ని యూజ్ చేసుకొని క్యూస్ని క్రియేట్ చేస్తాము. సో ఈ విఎం మాడ్యూల్ ద్వారా క్రియేట్ చేసిన క్యూస్ అనేది ఓన్లీ వితిన్ మన మ్యూల్కి సంబంధించిందే కాబట్టి వితిన్ జేవిఎంలో కానీ ఇట్ క్యాన్ బి దాన్ని ఏమంటారు ఫైల్ డిస్క్లో అన్నా కదా. సో సింపుల్ క్యూయింగ్ మెకానిజంకి అయితే విఎంని యూజ్ చేస్తాము. బట్ రియల్ టైంలో ఎక్కువ విఎం యూజ్ చేయరు. ఇన్స్టెడ్ వాళ్ళు ఏం చేస్తారు, ఎక్స్టర్నల్ ఎంక్యూస్కి యూజ్ చేస్తారు. ఎక్స్టర్నల్ ఎంక్యూ అంటే ఇందాక చూసాం కదా, యాక్టివ్ ఎంక్యూ, ఎనీ పాయింట్ ఎంక్యూ. సో వాళ్ళు చాలా ఫెసిలిటీస్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తారు. విఎంలో అయితే సింపుల్ ఆపరేషన్సే ఉంటాయి, అక్నాలెడ్జ్మెంట్ మోడ్ ఈ కాన్సెప్ట్స్ అన్నీ ఉండవు. సో నాకు మెసేజ్ క్యూలో నుంచి రీడ్ చేసి
ఏదైనా ప్రాసెస్ చేసేటప్పుడు ఫెయిల్ అవుతే స్టిల్ మెసేజ్ అలానే ఉండాలా, లేకపోతే డిలీట్ చేయకుండా ఉండాలా, ఇమీడియట్గా డిలీట్ చేయాలా, అలాంటి అక్నాలెడ్జ్మెంట్ ఆప్షన్స్ అనేది దీంట్లో ఉండవు. ఓకే, అలాంటి హై లెవెల్ ఉంటే రిక్వైర్మెంట్ మనం ఏం చేయొచ్చు, వీ కెన్ యూజ్ ఎక్స్టర్నల్ ఎంక్యూస్ మనం డిస్కస్